Hello everyone, welcome to Grapple Tech and welcome to episode number 2 of our Java plus DSC series in Telugu. ఒకవేళ ఈ వీడియో మీరు కొత్తగా చూస్తుంటే guys, we have launched a complete Java plus DSC series in Telugu, that too for free అన్నమాట. సో ఎవరైనా జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అండ్ డిఎస్సి ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. అండ్ నాట్ ఓన్లీ దాట్, సో ఏఎంఎల్ నేర్చుకోవాలి అనుకున్నా, సో మెషిన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెరీ స్క్రాచ్ టు ద వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ నేర్చుకోవాలి, అసలు పైథాన్ కూడా రాదు అనుకుంటే you can check out our God level machine learning series in our channel and that too for free. ఓకే, సో మీరైతే ఆ కోర్సెస్ని చెక్అవుట్ చేసి మీ ఫీడ్బ్యాక్స్ అయితే కమెంట్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ మనం మన ప్రీవియస్ వీడియోలో, సో ఎపిసోడ్ 1లో చాలా ఇన్డెప్త్గా అసలు డిఎస్ఏ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, వాటిలో ఉన్నటువంటి టైప్స్, సూడో కోడ్ అంటే ఏంటి, ఫ్లో చార్ట్ అంటే ఏంటి, వీటన్నిటిని చాలా ఇన్డెప్త్గా చూసాం. అండ్ ఒకవేళ మీరు కనుక వీడియో చెక్అవుట్ చేయకుండా ఉంటే, సో డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈవెన్ ఐ కార్డ్లో కూడా మెన్షన్ చేస్తాను. దాన్ని క్లిక్ చేసి అయితే ఫస్ట్ ఆ వీడియో కంప్లీట్ చేసి తర్వాత ఈ వీడియో చూడండి. అండ్ సో వాట్ ఈస్ దిస్ వీడియో అబౌట్ అంటే గైస్, ఎపిసోడ్ 2లో we will be discussing some very స్పెషల్ కాన్సెప్ట్ అన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ జావా. సో అసలు జావా అంటే ఏంటి, అసలు జావా ఎందుకు పుట్టింది, అండ్ ఎలా కనుక్కున్నారు, ఎవరు కనుక్కున్నారు, అండ్ దాని యొక్క యూస్ కేసెస్ ఏంటి, అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఒక ఫార్మల్ డెఫినేషన్. ఏదో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి డైరెక్ట్గా జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా ఈజ్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సరిపోదు. ఓకే, దానికంటూ ఒక మంచి ఫార్మల్ డెఫినేషన్ మనం క్రియేట్ చేసుకొని, సో దాన్ని కనుక మనం ఇంటర్వ్యూలో చెప్తే మంచి మార్క్స్ అయితే పడిపోతుంది. సో అలాంటి ఒక డెఫినేషన్ని మనమైతే ఈ వీడియో ఎండ్లో ఫ్రేమ్ చేసి కంప్లీట్గా ఇన్ డెప్త్గా వర్డ్ టు వర్డ్ బ్రేక్ డౌన్ చేసి అయితే చూడబోతున్నాం. ఓకే, అండ్ ఫర్ ఏ మూమెంట్, సో మనం 2026లో ఉన్నాం. ఓకే, సో 2026లో ఏ కోడ్ రాయేస్తుంది అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి, సో రోబోట్లు అన్ని టాస్క్లు కంప్లీట్ చేసేస్తున్నాయి. ఇంత అడ్వాన్స్మెంట్లో ఉన్నాం. సో కాసేపు, సో కొద్దిసేపు అయితే మనం టైం మిషన్ ఎక్కేసి, సో ఒక 35 years పాస్ట్కి వెళ్ళిపోతాం. ఒక 35 years వెనక్కి వెళ్ళిపోయి, సో అప్పుడు 1990sలో ఎలా ఉండేది సిచ్యువేషన్, అండ్ అప్పుడు ఒక చిన్న టీం ఏదైతే ఉంది, అప్పుడు మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు, ఆర్ ఈ యూట్యూబ్లు లేవు, చాట్ జీపీటీ లేవు, ఇన్స్టాగ్రామ్ లేవు, అండ్ ఈవెన్ ఇంటర్నెట్ కూడా ఇప్పుడున్న రేంజ్లో అయితే అప్పుడు లేదు. సో అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతూ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో, సో ఎలాగ ఒక చిన్న టీం, అసలు స్మాల్ టీమ్, హౌ దే థాట్ అబౌట్ లైక్ ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ అనేది ప్రతి డివైస్లో రన్ అవ్వాలి, ఎందుకు ఈ మిషన్లో పనిచేసి ఆ మిషన్ ఎందుకు పనిచేయడం లేదు, అండ్ ప్రోగ్రామర్స్ మళ్ళీ సాఫ్ట్వేర్ని ఎందుకు రీరైట్ చేయాలి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కోసం, అండ్ ఫ్యూచర్లో అన్ని డివైసెస్లో పనిచేసేటటువంటి లైక్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని క్రియేట్ చేయొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్తో పుట్టిందే మన క్యూట్ లిటిల్ బేబీ జావా. అండ్ జావా స్టోరీ అనేది ఒక నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టోరీ కాదు గైస్. సో దట్ ఈస్ ఒక రెవల్యూషన్ స్టోరీ అన్నమాట. సో జావా అనేది ఒక రెవల్యూషన్. సో అలాంటి ఒక రెవల్యూషన్ స్టోరీని ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇలాంటి ఒక చిన్న చిన్న థింగ్స్ అన్నీ కూడా స్మాల్ ప్రాజెక్ట్గా స్టార్ట్ అయ్యి హౌ ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ అసలు ఎవరు ఇమాజిన్ చేయనంత లెవెల్కి అయితే ఎలా జావా ఎదిగింది. సో వరల్డ్లో ఉన్నటువంటి మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ యూస్ చేసే టెక్నాలజీగా మనకి జావా ఎలా మారిందో చూద్దాం. అండ్ జావా అసలు ఎందుకు క్రియేట్ చేశారు, జావా అంటే ఏంటి, సో ప్లాట్ఫామ్ అంటే ఏంటి, బైట్ కోడ్ అంటే ఏంటి, జిట్ కంపైలర్స్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేయబోతున్నాం ఈ వీడియోలో. ఓకే, సో ఇవన్నీ మనం ఈ ఎపిసోడ్లో కంప్లీట్ చేసేసి బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చూడబోతున్నాం విత్ అ సీక్రెట్ ట్రిక్ అండ్ నాట్ ఓన్లీ ట్రిక్, ఫ్యాక్ట్ కూడా. సో ఈ వీడియో ఎండ్లో అయితే ఒక చిన్న సీక్రెట్ ఫ్యాక్ట్ అయితే మీకైతే నేను చెప్తాను, అండ్ కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటుంది, వాటికి మీ సొల్యూషన్స్ అయితే కమెంట్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ నౌ లెట్స్ ట్రావెల్ బ్యాక్ టు 90s అండ్ డిస్కవర్ హౌ జావా వాస్ బార్న్. ఓకే, పదండి వెళ్ళిపోదాం. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెల్కమ్ టు 2026 గైస్. సారీ, 2026 అని చెప్పాను కదా, నో, మనం వెళ్ళాల్సిన 1990s కదా, అయితే వెళ్దాం పదండి. 1991కి స్వాగతం. సారీ,
సో వెల్కమ్ టు 1991 గైస్. సో మనకి 2026లో ఉండే టెన్షన్స్ ఏవి కూడా మనకి ఇక్కడ లేదు. లైక్ స్మార్ట్ ఫోన్స్ లేవు, యూట్యూబ్లు లేవు, ఇన్స్టాగ్రామ్లు లేదు, చాట్ జీపీటీలు లేవు, ఇవేవి లేవు. అండ్ ఈవెన్ ఇంటర్నెట్ కూడా ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతుంది. సో చాలా సాఫీగా సాగిపోతుంది లైఫ్ అనేది 1991లో. బట్ అలా ఉంటే మనకు నచ్చదు కదా! సో అందుకే మనకి సన్ మైక్రో సిస్టమ్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. విచ్ ఈస్ ఫేమస్ ఫర్ బిల్డింగ్ ఇంజినీరింగ్ టూల్స్ అన్నమాట. సో ఈ కంపెనీ ఏం చేసిందంటే ఒక 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 మంచి రోజు లైక్ ఒక వన్ ఫైన్ డే దే ఆర్ థింకింగ్ అబౌట్ లైక్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద ఎలాంటి టెక్నాలజీ మీద మనం వర్క్ చేయొచ్చు. సో ఎలాంటి టెక్నాలజీ మనం క్రియేట్ చేయొచ్చు అని ఆలోచిస్తూ అండ్ ఎలాంటి టూల్‌ని మనం బిల్డ్ చేయొచ్చు అని ఆలోచిస్తూ దానికంటే ఒక సెపరేట్ టీమ్‌నైతే వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ ఆ టీమ్ పేరొచ్చేసి గ్రీన్ టీమ్ అని చెప్పారు. అండ్ దాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారంటే మన జేమ్స్ గోస్లింగ్. అండ్ హూ ఈస్ దిస్ గాయ్ అంటే వన్ ఆఫ్ ద బ్రిలియంట్ మైండ్స్ అన్నమాట. అండ్ హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జావా. ప్లీజ్ మదర్ ఎవరిని మాత్రం నన్ను అడగకండి. సో మదర్ ఎవరో నాకు కూడా తెలియదు. బట్ ఫాదర్ ఆఫ్ జావా అయితే మాత్రం జేమ్స్ గోస్లింగ్. అండ్ ఈయన ఏం చేశాడంటే వాళ్ళు డెవలప్ చేసే ప్రోటోటైప్ ఏదైతే ఉందో ఓకే. సో, దే ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ అ డివైస్. ఒక స్మాల్ డివైస్ విచ్ విల్ బి ఏబుల్ టు కనెక్ట్ విత్ అ నెట్వర్క్ ఆఫ్ డివైసెస్ అన్నమాట. అండ్ ఆ నెట్వర్క్ ఎలా ఉంటుందంటే, ఒక కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ డివైసెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ మన ఇంట్లోనే అనుకుందాం. ఒక కైండ్ ఆఫ్ టీవీ రిమోట్ క్రియేట్ చేయాలనుకున్నాడు. ఆ రిమోట్ అనేది టీవీతో కనెక్ట్ అవ్వాలి, ఏసీతో కనెక్ట్ అవ్వాలి, అండ్ కూలర్‌తో కనెక్ట్ అవ్వాలి, వాషింగ్ మెషిన్‌తో కనెక్ట్ అవ్వాలి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డివైసెస్ అయినా సరే, ఈ రిమోట్‌తో మనం వాటిని కంట్రోల్ చేసేటట్టు ఉండాలి. సో, అలాంటి ఒక ఎంబెడెడ్ డివైస్‌నైతే వాళ్ళు క్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఓకే. అండ్ అలా క్రియేట్ చేయాలి అంటే, మనం ఆ డివైసెస్‌లో ఏవైతే హెటెరోజీనియస్ డివైసెస్ ఉన్నాయో, వాటిలో ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు యూజ్ దిస్ స్మాల్ డివైస్, ఎంబెడెడ్ డివైసెస్ అన్నమాట. అంటే వీళ్ళు కనుక్కున్న డివైస్‌ని వాడాలి అంటే, వాళ్ళు అవతల డివైసెస్‌లో సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి. అండ్ ఆ సాఫ్ట్‌వేర్ ఎలా ఉండాలి అంటే గైస్ ఇప్పుడు 1991లో ఎలా ఉంటుందో తెలుసా? సో మనకు జావా లేదు, జావా స్క్రిప్ట్‌లు లేవు, పైథాన్ లేవు. మనకుండేది సి ప్లస్ ప్లస్ మాత్రమే. అండ్ ఇవొచ్చేసి ఇప్పుడు విండోస్ కోసం కోడ్ రాసామంటే విండోస్‌లో మాత్రమే పనిచేస్తుంది. ఆ కోడ్‌ని తీసుకొచ్చి నువ్వు మ్యాక్‌లో గనుక వేసావు అంటే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో వేసావు అంటే అది రన్ అవ్వదు. ఒకవేళ అదే కోడ్‌ని తీసుకొచ్చి లినక్స్‌లో వేసావంటే అది రన్ అవ్వదు. అంటే ఏ ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌కి, ఏ ప్లాట్‌ఫార్మ్‌కి ఆ కోడ్ అనేది అంతే. సో, నువ్వు ఇంకో ప్లాట్‌ఫార్మ్ కోసం రాయాలి అంటే, అది ఇంకో ప్లాట్‌ఫార్మ్ రన్ అవ్వాలి అంటే, దానికి తగ్గట్టు యూ హావ్ టు రైట్ యూర్ కోడ్ వెన్ ఇట్ కమ్స్ టు సి ప్లస్ ప్లస్ అన్నమాట. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? వీళ్ళేమనుకున్నారు, సరే మనం వాడి అలాంటి ఒక సాఫ్ట్‌వేర్‌ని మనం డెవలప్ చేయొచ్చా? అండ్ సాఫ్ట్‌వేర్ యొక్క గోల్స్ ఏంటో తెలుసా? సో, ఒక్కసారి మాత్రమే రాయాలి. అండ్ ఆ సాఫ్ట్‌వేర్ అనేది ఎలాంటి డివైస్‌లోనైనా సరే అది ఇన్‌స్టాల్ అవ్వాలి, పని చేయాలి. ఇట్ హాస్ టు రన్. ఓకే. సో, అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ సాఫ్ట్‌వేర్ అయితే మనం క్రియేట్ చేయాలి. అండ్ నాట్ ఓన్లీ థట్ ఆ సాఫ్ట్‌వేర్ ఇంకా ఎలా ఉండాలంటే మల్టీ థ్రెడెడ్‌గా ఉండాలి. సో, మల్టీ థ్రెడెడ్ అంటే ఏంటి? సో, ఒకేసారి ఇట్ హాస్ టు పెర్ఫార్మ్ మల్టిపుల్ యాక్షన్స్ అన్నమాట. ఓకే. సో, మల్టిపుల్ యాక్షన్స్ ఒకేసారి చేయగలుగుతుంది అంటే, అలాంటి ఒక డివైస్‌ని, అలాంటి ఒక సాఫ్ట్‌వేర్ మనం క్రియేట్ చేయాలి. అండ్ నాట్ ఓన్లీ థట్ మనం ఎంబెడెడ్ డివైసెస్‌తో మనం కనెక్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే చిన్న చిన్న డివైసెస్ వాటిలో ఆల్రెడీ మెమరీ అనేది చాలా లిమిటెడ్‌గా ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు ఎంబెడెడ్ డివైసెస్ అన్నమాట. సో, మన సాఫ్ట్‌వేర్ ఏం చేయాలి? ఎక్కువ మెమరీ తీసుకోకూడదు. చాలా తక్కువ మెమరీని కన్జ్యూమ్ చేయాలి. సో, ఇవి మన మెయిన్ మోటివ్స్ ఫర్ అవర్ సాఫ్ట్‌వేర్. సో, ఈ డివైస్ పని చేయాలంటే ఆ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి. అండ్ ఆ సాఫ్ట్‌వేర్ అనేది ఇట్ హాస్ టు కన్జ్యూమ్ లెస్ మెమరీ అండ్ ఇట్ హాస్ టు బి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అండ్ ఇట్ హాస్ టు బి మల్టీ థ్రెడెడ్ అండ్ నాట్ ఓన్లీ థట్ ఇట్ హాస్ టు బి సెక్యూర్ ఆల్సో. అండ్ వాట్ డు యూ మీన్ బై సెక్యూర్ ఈశ్వర్ అంటే గైస్ మనం ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసి ఆ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నాం కదా! ఓకే. అలా ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఏదైనా వైరస్‌లు ఏదైనా వచ్చేస్తే ఇట్ షుడ్ నాట్ హార్మ్ ది డివైస్ రైట్. సో, అందుకు మనం మన సాఫ్ట్‌వేర్ ఏదైతే డెవలప్ చేస్తున్నామో ఇట్ హాస్ టు బి సెక్యూర్ ఆల్సో. ఓకే. అలాంటి ఒక సాఫ్ట్‌వేర్‌నైతే మనం క్రియేట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు యూజ్ దిస్ డివైస్. ఓకే. దిస్ వాస్ దేర్ మెయిన్ మోటివేషన్. అండ్ ఇలాంటి డివైస్‌ని క్రియేట్ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉంటుంది. అండ్ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసేటప్పుడైతే ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేయడంలోనే చాలా చాలా పెద్ద ట్విస్ట్ ఉంటుంది. సో, వీళ్ళేమనుకున్నారు మన జేమ్స్ గోస్లింగ్ ఫస్ట్ సి++ని ప్రిఫర్ చేద్దాం అనుకున్నారు. బట్ ప్రాబ్లమ్ ఏంటి? సో, సి++ ఈస్ నాట్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. సో, యూ హావ్ టు అండర్‌స్టాండ్ వన్ థింగ్. సో, సి++ ఎలా పనిచేస్తుందంటే విండోస్‌కి నువ్వు కోడ్ రాసావంటే అది విండోస్‌లో మాత్రమే రన్ అవుతుంది. మ్యాక్ గనుక నువ్వు కోడ్ రాసావంటే అది మ్యాక్‌లో మాత్రమే పనిచేస్తుంది. లినక్స్ గనుక నువ్వు కోడ్ రాస్తే లినక్స్‌లో మాత్రమే పనిచేస్తుంది.
సో, మన మెయిన్ మోటివ్ ఏదైతే ఉందో ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్ ఏదైతే రావాలనుకున్నామో, అది స్టార్టింగ్‌లోనే ఎత్తిపోయింది. సో, సి ప్లస్ ప్లస్ పనికిరాదని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. అండ్ నాట్ ఓన్లీ థట్, సో, ఇప్పుడు 1991లో సి ప్లస్ ప్లస్ డస్ నాట్ సపోర్ట్ మల్టీ థ్రెడింగ్. నువ్వు మల్టీ థ్రెడింగ్ చేయాలి అంటే, యూ హావ్ టు అంటే మల్టీ థ్రెడింగ్ ఏం లేదు గైస్. మల్టిపుల్ యాక్షన్స్‌ని ఒకేసారి చేయడం. సో, అలాంటి ఒక స్టఫ్ నువ్వు చేయాలి అంటే, యూ హావ్ టు రిలై ఆన్ థర్డ్ పార్టీ ఏపీఐస్ అనమాట. థర్డ్ పార్టీ లైబ్రరీస్ మీద నువ్వు డిపెండ్ అవ్వాలి. సో, సి ప్లస్ ప్లస్ సొంతంగా అలాంటి ఒక కాన్సెప్ట్‌ని అయితే సపోర్ట్ చేయదు ఇన్ 1991. సో, ఈ రీజన్స్ వల్ల సి ప్లస్ ప్లస్ మనకొద్దు అని చెప్పి మనోళ్ళు ఫిక్స్ అయిపోయినారు. ఓకే. అండ్ వాళ్ళేం చేశారు, సర్లే మనమే ఒక లాంగ్వేజ్ కనుక్కుందాం అని చెప్పి జేమ్స్ గోస్లింగ్ అయితే ఒక లాంగ్వేజ్‌ని కనుక్కున్నాడు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని కనుక్కున్నాడు. అండ్ ఆ లాంగ్వేజ్ పేరే జావా. అండ్ స్టిల్ వెళ్దాం. ఆ లాంగ్వేజ్ యూజ్ చేసి ఫైనల్‌గా అయితే ఈ స్టార్ 7 అని చెప్పి ఏదైతే ఉందో ఆ డివైస్ పేరు వాళ్ళు ఏదైతే డివైస్ అనుకున్నారో ఎంబెడెడ్ డివైస్, హ్యాండ్ హెల్డ్ డివైస్ అన్నమాట. దాన్నయితే వాళ్ళు డెవలప్ చేసేసారు. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ స్టార్ 7 అన్నమాట. అండ్ దీని గురించి మళ్ళీ చూద్దాం. ఓకే. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ అర్థమైపోయింది. సి ప్లస్ ప్లస్‌తో ఉన్న ప్రాబ్లమ్ అర్థమైపోయింది. అండ్ జావా కనుక్కున్నారని చెప్పేసి చెప్పాను. సో, జేమ్స్ గోస్లింగ్ ఏదైతే ఉన్నాడో మనోడు, సో, జావాని కనుక్కొని ఫస్ట్ దానికి పెట్టిన పేరేంటో తెలుసా? ఓక్. అండ్ ఎందుకు పెట్టాడు ఈశ్వర్ అంటే, గైస్ వాళ్ళ ఆఫీస్ బయట ఒక ఓక్ ట్రీ ఉందన్నమాట. సో, దాన్ని చూసి ఓక్ అని చెప్పి పేరు పెట్టేసాడు. బట్ లేటర్ కొన్ని ట్రేడ్ మార్క్ ఇష్యూస్ వచ్చింది. అంటే ఏంటి? ఆల్రెడీ ఆ పేరు ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి తెలిసిన దానివల్ల ఇష్యూస్ రావడం వల్ల దీని పేరు జావాగా మార్చారు. ఓకే. ఓక్ నుంచి జావాగా మార్చారు. బట్ వై జావా అంటే మనోడికి కాఫీ అంటే ఇష్టం. అండ్ ఆ కాఫీ బీన్స్ ఎక్కడ ఫేమస్ అంటే ఒక ఐలాండ్‌లో అయితే చాలా ఫేమస్. అండ్ ఐలాండ్ పేరొచ్చేసి జావా. ఓకే. సో, అందుకే మనం లోగోలో గూడా చూస్తే ఒక కాఫీ కప్ లాగా ఉంటుంది. ఓకే. సో, జావా అనేది ఒక ఐలాండ్. అక్కడ కాఫీ బీన్స్ ఫేమస్ కాబట్టి అండ్ మనోడికి జేమ్స్ గోస్లింగ్‌కి కాఫీ అంటే ఇష్టం కాబట్టి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేరైతే జావా అని పెట్టాడు. అండ్ లేటర్ అది చాలా చాలా ఫేమస్ అయిపోయింది. సూపర్. అండ్ ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి, వాళ్ళనుకున్నట్టే వాళ్ళు ఏదైతే సాఫ్ట్‌వేర్ అనుకున్నారో అది డెవలప్ చేసుకున్నారో అండ్ స్టార్ 7 అని చెప్పి ఆ ఎంబెడెడ్ డివైస్‌ని గూడా వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ ఆ డివైస్ అనేది ఎంత అడ్వాన్స్డ్ అంటే సీ 2026లో ఉన్నటువంటి ఏదైతే టచ్ స్క్రీన్స్ ఉన్నాయో, అలాంటి టచ్ స్క్రీన్ అనేది 1990స్‌లోనే మనకి స్టార్ 7 డివైస్‌లో అయితే వచ్చేసింది. ఓకే. అండ్ వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటి? డిఫరెంట్ డివైసెస్, హెటెరోజీనస్ డివైసెస్ యొక్క నెట్వర్క్‌తో అది కనెక్ట్ అయ్యి, ఇట్ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉంది. సో, అది టీవీతో కనెక్ట్ అయ్యి, టీవీలో ఇట్ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్. లైక్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు ప్లే ఎ ఛానెల్. ఇట్ షుడ్ బి ఏబుల్ టు చేంజ్ ఎ ఛానెల్. అవన్నీ 2026లో చాలా ఈజీ. బట్ 1990స్‌లో అవన్నీ ఉండేది కాదు. ఓకే. సో, ఒక ఛానెల్ మార్చాలంటే చాలా తలనొప్పి. ఒక ఛానెల్ ప్లే చేయాలంటే చాలా తలకాయ నొప్పి. ఓకే. సో, ఈ డివైస్ అయితే అవన్నీ చేసేదనమాట. సో, ఒక ఛానెల్ ప్లే చేయడం, మార్చడం, ఒక షోని రికార్డ్ చేయడం గానీ, సో, ఇలాంటి స్టఫ్ అంతా కూడా ఈ స్టార్ 7 డివైస్ అనేది ఈజీగా చేసేస్తుంది. బికాస్ ఆఫ్ జావా. ఓకే. అండ్ మనోళ్ళేం చేశారంటే స్టార్ 7ని కనుక్కొని డైరెక్ట్‌గా వెళ్లి కేబుల్ టీవీ ఇండస్ట్రీ ఉంటుంది కదా! సో, టీవీ ఇండస్ట్రీ అప్పట్లో కేబుల్ టీవీ ఇండస్ట్రీ. సో, వాళ్ళనైతే అప్రోచ్ అయ్యారు. బట్ వాళ్ళైతే ఇది మాకొద్దు అని చెప్పేసారు. ఎందుకంటే ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ దాంతో మేమైతే జెల్ అవ్వలేము అని చెప్పేసి వాళ్ళు వద్దు అని చెప్పి రిజెక్ట్ చేశారు. ఈవెన్ దో స్టార్ 7 ఏదైతే ఉందో అది ఫెయిల్యూర్ అయినా కూడా, దాని వల్ల కనుక్కున్నటువంటి జావా ఏదైతే ఉందో, ఇట్ బికేమ్ రియల్లీ ఫేమస్ బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ కనెక్టింగ్ విత్ నెట్వర్క్ ఆఫ్ హెటెరోజీనియస్ డివైసెస్. ఓకే. సో, ఇప్పుడు 1990స్‌లో వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది చాలా చాలా ఫేమస్. సో, ఇప్పుడిప్పుడే అది అది కూడా ఎవాల్వ్ అవుతుంది. దానికి కూడా క్రేజ్ వస్తుంది. సో, ఈ రెండిటి కాన్సెప్ట్‌లో చూసుకుంటే సేమ్. సో, వరల్డ్ వైడ్ వెబ్ కూడా అంతే. ఒక నెట్వర్క్ ఆఫ్ డివైసెస్ వాటితో అవి కమ్యూనికేట్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. సో, గ్రీన్ ప్రాజెక్ట్ కూడా సేమ్ కాన్సెప్టే. ఓకే. సో, వై నాట్ ఈ రెండిటిని కలిపి ఇంకొంచెం ముందుకెళ్దాం అని చెప్పి అనుకోని, ఈ సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళేం చేశారంటే, ఈ జావాని సో, ఫ్రంట్ ఎండ్‌లో కూడా వాడొచ్చు అని చెప్పి కనుక్కున్నారు. ఓకే. అండ్ హౌ ఈశ్వర్ అంటే, బిఫోర్ జావా ఎలా ఉండేదంటే, మనకి స్టాటిక్ వెబ్ పేజెస్ ఉండేవి. అంటే మనకి జస్ట్ ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే టెక్స్ట్ ఉంటుంది, లింక్స్ ఉంటాయి అంతే. ఇంకేం ఉండదు. సో, బటన్స్ నొక్కడం గానీ, ఇంకో పేజ్‌కి వెళ్లి యానిమేషన్స్ కానీ, ఇలాంటి డైనమిక్ కంటెంట్ ఏది కూడా ఉండేది కాదు. సో, ఇలాంటి ఇంటరాక్టివిటీ అయితే ఉండేది కాదు. బట్ బికాస్ ఆఫ్ జావా
సో, జావాని గనుక వాడి, జావాలో ఉన్నటువంటి యాప్లెట్స్ అనే కాన్సెప్ట్ గనుక యూజ్ చేస్తే, ఈ స్టాటిక్ వెబ్ పేజెస్‌ని డైనమిక్ వెబ్ పేజెస్‌గా మనం మార్చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కనుక్కున్నారు. అండ్ హౌ ఇస్ దట్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే, సీ ఎలాంటి డివైస్ అయినా సరే, అది మ్యాక్ అయినా సరే, లినక్స్ అయినా సరే, ఆర్ విండోస్ మెషిన్ అయినా సరే, బ్రౌజర్ ఏదైతే ఉంటుందో, ఆ బ్రౌజర్‌లో జావాని ఇన్‌స్టాల్ చేసి, అండ్ ఈ యాప్లెట్స్ అనే ఏదైతే ఉందో ప్రోగ్రామ్‌ని ఆ జావా యూజ్ చేసి రన్ చేసేవాళ్ళు. సో, ఇక్కడ చూస్తే మనకేమర్థమైంది, యాప్లెట్స్ అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. దానికి కావాల్సిందేంటి జావా. అండ్ ఆ జావా ఎక్కడుంది? బ్రౌజర్‌లో. అండ్ ఏ డివైస్ అయినా సరే, ఏ మెషిన్ అయినా సరే బ్రౌజర్ ఒకేలాగుంటుంది. దాంట్లో జావా ఒకేలాగుంటుంది. సో, థాట్స్ ద రీజన్ యాప్లెట్స్ అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్‌గా అయితే ఉండేది. అండ్ ఫ్రంట్ ఎండ్‌కైతే అది డైనమిక్ వెబ్ పేజెస్‌నైతే అది ఇంట్రొడ్యూస్ చేసింది. ఓకే. అండ్ దెన్ ఓకే. దీనికి మంచి క్రేజ్ ఉంది. దీనికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి దాన్ని ఎవాల్వ్ చేయడం, దాని గురించి ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు మనోళ్ళు. ఓకే. అండ్ లేటర్ 1996లో అయితే ద వెరీ ఫస్ట్ వెర్షన్ ఆఫ్ జావా అయితే కనుక్కొని దాన్ని రిలీజ్ చేశారు. ఓకే. అండ్ అప్పటినుంచి సో, దే అండర్‌స్టూడ్ ద వాల్యూ ఆఫ్ జావా అన్నమాట. నాట్ ఓన్లీ ఇన్ ద ఫ్రంట్ ఎండ్. సో, జావా ఎంటర్‌ప్రైజ్ బ్యాక్ ఎండ్ అయినా సరే, ఎలాంటి బ్యాక్ ఎండ్ అయినా సరే, జావా తోపు లెవెల్‌లో పనిచేస్తుందని చెప్పి వాళ్ళకి అర్థమైంది కాబట్టి, నెక్స్ట్ లేటర్ ఆన్ అడ్వాన్స్‌మెంట్స్ అయితే తీసుకొచ్చారు. సో, థాట్ ఈస్ అబౌట్ అవర్ 1990స్. సో, 1996లో మనం మన ఫస్ట్ జావా వెర్షన్ అయితే మనం వదిలాం. సారీ మనం కాదు. జేమ్స్ కోస్లింగ్ వదిలాడు. ఓకే. సో, సన్ మైక్రో సిస్టమ్స్ టీమ్ వాళ్ళైతే వదిలారనమాట. సో, థాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ జావా. సింపుల్ గైస్. ఒక డివైస్ కనుక్కోవాలి. దాని సాఫ్ట్‌వేర్ రన్ చేయాలి. ఆ సాఫ్ట్‌వేర్ రన్ చేయడానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? మల్టీ థ్రెడెడ్‌గా ఉండాలి. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్‌గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెక్యూర్‌గా ఉండాలి. సో, అలాంటి సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయాలంటే సి ప్లస్ ప్లస్ అనేది సరిపోదు. సో, మనమే కొత్త లాంగ్వేజ్ కనుక్కుందాం అని చెప్పి జేమ్స్ గోస్లింగ్ అయితే ఓక్ అనే లాంగ్వేజ్ కనుక్కున్నాడు. అండ్ ఓక్‌ని జావాగా రీనేమ్ చేశాడు. అండ్ లేటర్ జావాని ఫ్రంట్ ఎండ్‌లో కూడా వాడొచ్చు, బ్యాక్ ఎండ్‌లో కూడా వాడొచ్చు అని చెప్పి అర్థం చేసుకొని, తర్వాత అయితే దాని ఫస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో, సో, అడ్వాన్స్‌మెంట్స్ అన్నీ కలిపి 1996లో అయితే ద వెరీ ఫస్ట్ వెర్షన్ ఆఫ్ జావా అనైతే వదిలారు. దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ జావా. సో, అక్కడితో మనకి ఇంటర్నెట్ బూమ్ అయితే మామూలుగా రాలేదు. 1996 నుంచి. సారీ ఇంకా మనం అక్కడే ఉన్నాం గదా! 1996 తర్వాత ఇంటర్నెట్ బూమ్ మామూలుగా లేదు బికాస్ ఆఫ్ జావా. సో, మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ అయితే, మిలియన్స్ ఆఫ్ డివైసెస్ అయితే జావా మీద రన్ అవుతాంది. సో, కొన్ని టన్స్ ఆఫ్ కంపెనీస్ అయితే జావా మీద రిలై అయ్యుండాది. బికాస్ ఆఫ్ ఇట్స్ ఫీచర్స్ అన్నమాట. ఓకే. అండ్ నౌ 2026కి అయితే ఎళ్ళిపోదాం. సో, దీని యొక్క డెఫినిషన్ అయితే మనం చూద్దాం. ఇంతసేపు గూడా మనం హిస్టరీ ఆఫ్ జావాని చాలా ఇన్ డెప్త్‌గా అయితే చూసాం. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అండర్‌స్టాండింగ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ జావా. ఓకే. ఒకవేళ ఇంటర్‌వ్యూస్ గనుక మీరు వెళ్తే వాట్ ఈస్ జావా అన్నప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ జావా ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఈస్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. జావా ఈస్ ఎ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. ఇలా చెప్పడం కంటే కూడా ఇఫ్ యూ ఫ్రేమ్ దిస్ డెఫినిషన్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ దిస్ వర్డ్ బై వర్డ్ దెన్ ఇంటర్‌వ్యూయర్ అయితే చాలా ఇంప్రెస్ అయిపోతారు. అండ్ వాళ్ళకి కూడా ఇలాంటి డెఫినిషన్ నుంచి they will ask more questions అనమాట. So that you can buy time for these questions and you can skip other technical questions. Okay. And let us see the definition. So Java is a high level general purpose object oriented platform independent concurrent fast simple safe and secure programming language. ఇన్ని వర్డ్స్ అయితే మీకు మైండ్‌లో గుర్తుండదు. సో ఎంత వరకు గుర్తుంటే అంత మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ప్రతి వర్డ్ టు వర్డ్ దాన్ని మనం బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకుందాం. సో దట్ మీ మైండ్‌లో అయితే ఫిక్స్ అయిపోతుంది. ఓకే. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ మీరే చెప్తారు జావా డెఫినిషన్ ఈస్ వెరీ సింపుల్. ద వెరీ ఫస్ట్ కీవర్డ్ ఈస్ హై లెవెల్. సో వాట్ డు యూ మీన్ బై హై లెవెల్? అంటే ద వెరీ ఫస్ట్ వర్డ్ ఈస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ వాట్ ఈస్ దిస్? గైస్ మనం ఎపిసోడ్ 1లో వి హావ్ సీన్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ అలానే కాకుండా వేరే కేటగరీలో కూడా వి హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అదేంటి అంటే హై లెవెల్ లాంగ్వేజెస్ అండ్ లో లెవెల్ లాంగ్వేజెస్. ఓకే. సో ఈ 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే మనకుంటుంది. అండ్ వాట్ ఆర్ దిస్ ఈశ్వర్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు హై లెవెల్ లాంగ్వేజెస్ సింపుల్. ఇఫ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ వర్డ్స్ సో మనకి క్లీన్‌గా ఇంగ్లీష్ వర్డ్స్ ఉండి, మ్యాథమెటికల్ నొటేషన్స్ ఉండి ఓకే. సో, మ్యాథమెటికల్ నొటేషన్స్ అండ్ పంక్చుయేషన్స్ ఇవి గనక ఉంటే దాన్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అని పిలవచ్చు. సో, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలవచ్చు. అంతేనా? యెస్. సో, హై లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ ఈజీ టు అండర్‌స్టాండ్ అండ్ ఈజీ టు రైట్
ఈజీ టు రీడ్ ఫర్ హ్యూమన్స్ అన్నమాట. సో హ్యూమన్స్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌ని మనం హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. అండ్ నాట్ ఓన్లీ దట్, సో ఈ లాంగ్వేజ్‌లో ఇంగ్లీష్ వర్డ్స్, మ్యాథమెటికల్ నొటేషన్స్, పంక్చుయేషన్స్ మాత్రమే కాదు. యూ డోంట్ వాంట్ టు వర్రీ అబౌట్ ద మెమరీ మేనేజ్‌మెంట్ ఆల్సో. ఓకే. సో మెమరీ మేనేజ్‌మెంట్ గాని, ఆర్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ హార్డ్‌వేర్ స్టఫ్, సో వి డోంట్ వాంట్ టు వర్రీ అబౌట్ హార్డ్‌వేర్ డీటెయిల్స్ కానీ, హార్డ్‌వేర్ ఇంటరాక్షన్స్ కానీ, ఇది ఏది కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హై లెవెల్ లాంగ్వేజెస్ వీటన్నిటిని అబ్స్ట్రాక్ట్ చేసుకొనైతే వస్తుంది. ఓకే. సో మీరైతే వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో మెమరీ మేనేజ్‌మెంట్ ఎలా జరుగుతుంది? అండ్ హార్డ్‌వేర్‌ని మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? హార్డ్‌వేర్‌తో మన కోడ్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? ఇవన్నీ మీరు ఏది కూడా మనం మైండ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ థాట్ ఈస్ అవర్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. And here comes low level languages. And what are these? So these are closer to hardware అన్నమాట. సో హార్డ్వేర్ కి క్లోజ్ గా ఉంటుంది. అండ్ దాట్ లాంగ్వేజ్ కెన్ బి కాల్డ్ as లో లెవెల్ లాంగ్వేజెస్. అంటే ఏంటి, మనం మెమరీని కూడా మనం మాన్యువల్ గా మేనేజ్ చేసుకోవాలి. సో మనం ఎంత మెమరీ ఆక్యుపై చేసుకుంటే దాన్ని మనం ఫ్రీ చేసామా లేదా, ఇవంతా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ హార్డ్వేర్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ అనేది లో లెవెల్ లాంగ్వేజెస్ ఉంటుంది. అండ్ దిస్ ఆర్ వెరీ టఫ్ టు అండర్స్టాండ్, దిస్ ఆర్ వెరీ టఫ్ టు రైట్ ఆల్సో. ఓకే. సో హ్యూమన్స్ అయితే దీన్ని చూసి చదవలేరు, దీన్ని రాయలేరు. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో దీనిలో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. అసెంబ్లీ లాంగ్వేజెస్ అండ్ మనకి మెషిన్ లాంగ్వేజెస్. సో ఎగ్జాంపుల్ మెషిన్ కోడ్ చూద్దాం ఊరికే. సో 1100111000 సమ్ రాండమ్ స్టఫ్. కాంబినేషన్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్ అన్నమాట. సో కెన్ వి రైట్ దిస్? సో ఈ కోడ్ మనం రాయగలుగుతామా? నో. కెన్ వి రీడ్ దిస్? No, it is not possible. And that is why low level languages are very, very tough to understand, very, very tough to read, and very, very tough to write. Okay. So that is why manaki high level languages naithe kanukkunnaru, so that it will be easy for humans to understand and write programs anamata. Okay. So that is about our low level languages. And ఈ హై లెవెల్ లాంగ్వేజెస్‌లో హై లెవెల్ లాంగ్వేజ్‌ని మనం వాడి, మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో, సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హై లెవెల్ లాంగ్వేజెస్‌కి వి హావ్ జావా, వి హావ్ పైథాన్, వి హావ్ సి ప్లస్ ప్లస్, వి హావ్ రూబీ. ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెసే. ఎందుకు అంటే వాటిలో ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి, మ్యాథమెటికల్ నొటేషన్స్ ఉన్నాయి, పంక్చుయేషన్స్ ఉన్నాయి. అండ్ వి ఆర్ ఏబుల్ టు ఈజిలీ రీడ్ అండ్ రైట్. సో థట్ ఈస్ వై దీస్ ఆర్ కన్సిడర్డ్ యాస్ హై లెవెల్ లాంగ్వేజెస్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ లాంగ్వేజెస్ వాడి మీరు రాసే కోడ్‌ని వి కాల్ దెమ్ యాస్ సోర్స్ కోడ్. దాన్ని మనం ఏమని పిలుస్తాం? సోర్స్ కోడ్ అంటాం. ఓకే. అండ్ నౌ లెట్ అస్ సీ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ దిస్ సోర్స్ కోడ్. సూపర్. మనం రాసే కోడ్‌ని మనం సోర్స్ కోడ్ అంటాం. దట్ టు ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్. వెరీ గుడ్. బట్ ఐ థింక్ ఇన్ ప్రీవియస్ వీడియో వి టోల్డ్ దట్ మెషిన్ ఏదైతే ఉంటుందో, విచ్ ఈస్ కంప్యూటర్, ఇట్ కెన్ అండర్‌స్టాండ్ ఓన్లీ ద మెషిన్ కోడ్. అండ్ వాట్ ఈస్ దిస్ మెషిన్ కోడ్? జీరోస్ అండ్ వన్స్. ఓకే. దెన్ నా కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది ఈ సోర్స్ కోడ్‌ని విచ్ ఈస్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే, వి నీడ్ సమ్‌వన్ టు కన్వర్ట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రెండ్సే అనుకుందాం. ఓకే. సో వి హావ్ ఎ ఫ్రెండ్. వాడికి హిందీ మాత్రమే వచ్చు. బట్ మనకు తెలుగు మాత్రమే వచ్చు. బట్ మనిద్దరికి ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటాడు. ఓకే. సో వాడికి హిందీ కూడా వచ్చు, తెలుగు కూడా వచ్చు. సో నువ్వు వాడికి ఏమైనా చెప్పాలి అంటే మన మ్యూచువల్ ఫ్రెండ్‌కి చెప్పి, "రేయ్ వాడికి కన్వర్ట్ చేసి చెప్పురా" అంటాం. ఓకే. సో వీడేం చేస్తాడు, మన లాంగ్వేజ్‌ని వాడి లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసి ఏదో ఒకటి చెప్తాడు. ఇన్ ద సేమ్ వే అతను చెప్పింది ఈ అబ్బాయి వచ్చేసి మనకి దాన్ని మన లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసి మనకు చెప్తాడు. ఇన్ ద సేమ్ వే వి నీడ్ అ ట్రాన్స్‌లేటర్ ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ యువర్ సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్. అండ్ మనకి అలాగా ఉండేటటువంటి ట్రాన్స్‌లేటర్స్ ఎవరెవరంటే ఇద్దరుంటారు. సో కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. అండ్ హూ ఈస్ దిస్ కంపైలర్ అంటే, దిస్ గై ఈస్ వెరీ, వెరీ స్పెషల్. వీడేం చేస్తాడు, నీ సోర్స్ కోడ్‌ని తీసుకెళ్ళి నువ్వు కంపైలర్ గనక ఇచ్చావు అంటే, ఓకే. ఇది డైరెక్ట్‌గా అది మెషిన్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఓకే. నాట్ ఓన్లీ మెషిన్ కోడ్, ఇట్ కెన్ ఈవెన్ కన్వర్ట్ యువర్ సోర్స్ కోడ్ ఇంటూ అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ అంటే వి హావ్ ఎ లాంగ్వేజ్ కాల్డ్ యాస్ క్లోజర్ స్క్రిప్ట్ అని చెప్పి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే. సో ఇదేం చేస్తుందంటే కంపైలర్‌కి ఫీడ్ చేస్తే క్లోజర్ స్క్రిప్ట్‌ని, ఇట్ విల్ కన్వర్ట్ దిస్ లాంగ్వేజ్ ఇంటూ జావా స్క్రిప్ట్. Okay. So that is a specialty of compiler. And not only that, it can even convert this into bytecode. And కాసేపు సస్పెన్స్ పెడదాం బైట్ కోడ్ అంటే ఏంటి అని చెప్పి. దిస్ ఈస్ ఫర్ జావా.
సో జావాలో అయితే మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేయకుండా ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ బైట్ కోడ్ అన్నమాట. అండ్ వాట్ ఈస్ దిస్ బైట్ కోడ్ అనేది మనం ఇంకాసేపట్లో చూడబోతున్నాం. బట్ ఫర్ దిస్ మొమెంట్ వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్, సోర్స్ కోడ్ ఉంటుంది. దాన్ని తీసుకొని మనం కంపైలర్‌కి ఇచ్చామంటే అది తీసుకెళ్ళి దాన్ని మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే. అండ్ దాని తర్వాత ఏమవుతుంది ఈశ్వర్ అంటే, ఈ జీరోస్ అండ్ వన్స్ ఏదైతే మెషిన్ కోడ్ ఉందో అది వచ్చిన తర్వాత మన సీపీయూ ఏదైతే ఉంటుందో ఆ సీపీయూ ఆ మెషిన్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసి మనకి ఫైనల్ రిజల్ట్ అయితే ఇస్తుంది. లైక్ వాట్ ఈస్ దిస్ రిజల్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ ప్రోగ్రామ్ ఏమి లేదు. ప్రింట్ ఈశ్వర్ అని చెప్పి చేయాలి. అంటే కన్సోల్ మీద అది ఈశ్వర్ అని చెప్పి ప్రింట్ చేయాలనుకుందాం. సో దిస్ ఈస్ అవర్ టాస్క్. సో ఫస్ట్ కంపైలర్‌కి ఇచ్చిన తర్వాత మెషిన్ కోడ్ జనరేట్ అవుతుంది జీరోస్ అండ్ వన్స్‌లోకి. తర్వాత దాన్ని మన సీపీయూ ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ వాట్ డు యూ మీన్ బై రిజల్ట్స్? కన్సోల్ మీద ఈశ్వర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ అవర్ ఫైనల్ అవుట్‌పుట్. ఓకే. సో దిస్ ఈస్ ద జనరల్ ప్రాసెస్ అండ్ ఈ ప్రాసెస్‌ని మనం కంపైలేషన్ ప్రాసెస్ అంటాం. సో కంపైల్ అయితే మీకు అర్థమైందనుకుంటా. అండ్ ఇది ఎలా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందంటే, మొత్తం కోడ్ ఉంటుంది కదా! సో నీ సోర్స్ కోడ్ మొత్తాన్ని కూడా ఇట్ విల్ వెరిఫై. సింటాక్స్ క్లియర్‌గా వెరిఫై చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ థట్ కంపైలర్ ఇంకా చాలా పనులు చేస్తుంది. లైక్ ఎలా అంటే కోడ్‌ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఓకే. ఆప్టిమైజ్ చేసిన తర్వాత నీ మొత్తం కోడ్ పర్ఫెక్ట్‌గా ఉంది. సింటాక్స్ ఎర్రర్స్ లేదు అంటే అప్పుడు మొత్తాన్ని ఒకేసారి మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే. థాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఎ కంపైలర్. సో మొత్తం కోడ్‌ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ బై చాన్స్ నీకు ఏదో ఒక లైన్‌లో గనుక ఎర్రర్ ఉంటే, నీ మొత్తం కోడ్ గూడా మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ అవ్వదు. ఓకే. సో ఎక్కడ ఎర్రర్ ఉన్నా గూడా నీ ఎంటైర్ కోడ్ అయితే ఉందో ఇట్ విల్ నాట్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ మెషిన్ కోడ్. సో థాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఎ కంపైలర్. సూపర్. చాలా బావుంది. అండ్ ఓకే. ఈ కంపైలర్ వల్ల మన లాంగ్వేజెస్ అనేది ఎలా ఉంటుంది? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తావా కంపైల్డ్ లాంగ్వేజెస్ అంటే? యెస్. వి హావ్ సి, సి ప్లస్ ప్లస్ ఆర్ కంపైల్డ్ లాంగ్వేజెస్ అన్నమాట. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ మనం జావాని ఎందుకు రిజెక్ట్ చేసారు మన జేమ్స్ కోస్లీ? సారీ, సి ప్లస్ ప్లస్‌ని ఎందుకు రిజెక్ట్ చేసారు? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. అంటే యూ ఆర్ ట్రైయింగ్ టు టెల్ థట్ కంపైల్డ్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్? అంటే యెస్. కంపైల్డ్ లాంగ్వేజెస్ ఆర్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. అండ్ హౌ కెన్ యూ సే దట్ ఈశ్వర్ అంటే, నౌ లెట్ అస్ అండర్‌స్టాండ్ సంథింగ్ కాల్డ్ as ప్లాట్‌ఫార్మ్. సో, ఇది అర్థం చేసుకోవడానికి వి హావ్ టు సీ సంథింగ్ కాల్డ్ as ప్లాట్‌ఫార్మ్. అండ్ వాట్ ఈస్ దిస్ ప్లాట్‌ఫార్మ్ ఈశ్వర్ అంటే, ప్లాట్‌ఫార్మ్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ ద ప్రాసెసర్. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీకు తెలిసిందే. సో, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ వి హావ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఇవన్నీ ఏం చేస్తుంది? అప్లికేషన్స్ అనేది హార్డ్‌వేర్‌తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా మెమరీ అలొకేట్ చేయాలి, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది. సూపర్. అండ్ వాట్ ఈస్ దిస్ ప్రాసెసర్ ఈశ్వర్ అంటే, దిస్ ఈస్ ఎ బ్రెయిన్ ఆఫ్ అవర్ కంప్యూటర్. సో, ఒక కంప్యూటర్‌కి బ్రెయిన్ ఎవరు అంటే, వి హావ్ దిస్ ప్రాసెసర్. అండ్ వాట్ ఈస్ దిస్ ప్రాసెసర్? వాట్ ఈస్ దిస్ బ్రెయిన్ అంటే సింపుల్. ఇప్పుడు హ్యూమన్స్‌లో నాకో బ్రెయిన్ ఉంది. మీకో బ్రెయిన్ ఉంది. వాళ్ళకో బ్రెయిన్ ఉంది. అండ్ మనందరి బ్రెయిన్ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. డిఫరెంట్‌గా ఫంక్షనాలిటీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. సో, నేనొకలాగా ఆలోచిస్తాను. మీరొకలాగా ఆలోచిస్తారు. వాళ్ళొకలాగా ఆలోచిస్తారు. ఇన్ ద సేమ్ వే మనం డిఫరెంట్ డిఫరెంట్ కంప్యూటర్స్‌కి వి హావ్ డిఫరెంట్ ప్రాసెసెస్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇంటెల్ ప్రాసెసర్, వి హావ్ యాపిల్ సిలికాన్ ప్రాసెసర్, ఆర్మ్ ప్రాసెసర్, ఏఎండీ ప్రాసెసర్. మీరు వినే ఉంటారు ల్యాప్‌టాప్ కొనాలి అనేటప్పుడు మీరు ఖచ్చితంగా ఐ నీడ్ సంథింగ్ లైక్ ఇంటెల్ ఐ5 చిప్ కావాలి. ఓకే. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో గావాలి, ఇంత ర్యామ్ గావాలి, అంత రోమ్ గావాలి. ఇట్లా మనం ఏదైతే స్పెసిఫికేషన్స్ చూస్తామో, సో, అక్కడ మనం బ్రెయిన్‌ని గూడా సెలెక్ట్ చేస్తున్నాం. సో, ప్రాసెసర్ ఇంటెల్ ఐ5 చిప్ థాట్ ఈస్ ఎ ప్రాసెసర్. ఓకే. సో, యాపిల్ సిలికాన్ చిప్ థాట్ ఈస్ ఎ ప్రాసెసర్. ఆర్మ్ ప్రాసెసర్ థాట్ ఈస్ ఎ ప్రాసెసర్. అండ్ వి హావ్ ఏఎండీ చిప్ థాట్ ఈస్ ఎ ప్రాసెసర్. సో, ఈ రెండిటి యొక్క కాంబినేషన్‌నే మనం ప్లాట్‌ఫార్మ్ అంటాం. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలంటే దిస్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ P1. సో, దీంట్లో ఏముండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండొచ్చు. అండ్ ఇంటెల్ చిప్ ఉండొచ్చు. ఓకే. x86 ఇదేంటో ఇప్పుడు చూద్దాం. x86 అవన్నీ చూద్దాం. అండ్ ఇంకొక P2 ప్లాట్‌ఫార్మ్ 2 ఉంది. ఇది మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అయ్యుండొచ్చు. అండ్ యాపిల్ సిలికాన్ చిప్ ఉండొచ్చు. ఓకే. సో, ఇలా 2 డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంది. సో, ఇవంతా మాకెందుకు ఈశ్వర్ అంటే యూ విల్ అండర్‌స్టాండ్. సో, ఈ ప్రాసెసర్ అర్థమైంది గదా! దిస్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ చిప్. అండ్ దీనికి అర్థమయ్యే లాంగ్వేజ్‌ని వి కాల్ ఇట్ యాస్ ఐఎస్‌సి. అండ్ వాట్ డు యూ మీన్ బై ఐఎస్‌సి అంటే ఇన్‌స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్. సో, ఇన్‌స్ట్రక్షన్ సెట్
ఆర్కిటెక్చర్‌ని వి కాల్ ఇట్ యాస్ ఐఎస్ఏ. అండ్ వాట్ ఈస్ దిస్? ప్రాసెసర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్. అండ్ దిస్ ఐఎస్ఏ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ప్రాసెసెస్ అన్నమాట. ఓకే. సో, నువ్వు యాపిల్ సిలికాన్ చిప్ వాడుతున్నావంటే దానికొక డిఫరెంట్ ఐఎస్ఏ ఉంటుంది. సో, ఇంటెల్ చిప్ వాడుతున్నావంటే దానికొక డిఫరెంట్ ఐఎస్ఏ ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే X86 అన్నామో దట్ ఈస్ అవర్ ఐఎస్ఏ. దట్ మీన్స్ ప్రాసెసర్ లాంగ్వేజ్ అనుకోండి. ఓకే. సో, ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్‌కి ఈ ఐఎస్ అనేది చేంజ్ అవుతాంది. ఎందుకంటే ప్రాసెసర్ చేంజ్ అవుతాంది. స్టిల్ మీకో డౌట్ ఉండొచ్చు. అరే బాబు! ఇవంతా మాకెందుకు? ఈ ప్లాట్‌ఫార్మ్ తెలుసుకొని నేనేం చేయాలి అంటే, గైస్ నౌ యూ విల్ అండర్‌స్టాండ్. ఐఎస్ఏ మారింది అంటే, ప్రాసెసర్ మారింది అంటే, నీ ప్లాట్‌ఫార్మ్ చేంజ్ అయ్యింది అంటే, మెషిన్ కోడ్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే. సో, మెషిన్ కోడ్ గూడా మనకి చేంజ్ అవుద్ది. ఇది చెప్పడానికి మనం ఇంతసేపు ఇవన్నీ డిస్కస్ చేసాం. సో, మెషిన్ కోడ్ చేంజ్ అవుతుంది అంటే, వాట్ డు యూ మీన్ బై దిస్? కంపైలర్ గూడా మనకి డిఫరెంట్‌గా ఉంటుంది ఫర్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్. సో, వాట్ వి హావ్ అండర్‌స్టూడ్ అంటే, సోర్స్ కోడ్ నువ్వు ఎప్పుడైతే కంపైలర్‌కి ఇస్తావో అండ్ థట్ కంపైలర్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. ఓకే. దిస్ కంపైలర్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. అంటే ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్‌కి ఒక్కొక్క కంపైలర్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటావు. అండ్ అది జనరేట్ చేసే మెషిన్ కోడ్ ఏదైతే ఉందో ఈవెన్ థాట్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. ఓకే. సో, అది జనరేట్ చేసే జీరోస్, వన్స్ ఏదైతే మెషిన్ కోడ్ ఉందో అది గూడా ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండోస్‌లో జనరేట్ చేసిన మెషిన్ కోడ్ అనేది ఇట్ విల్ నాట్ రన్ ఆన్ మ్యాక్. సో, మ్యాక్ ప్లాట్‌ఫార్మ్ మీద రన్ అవ్వదు. అండ్ అక్కడ లినక్స్‌లో నువ్వేదైతే జనరేట్ చేసావో మెషిన్ కోడ్ అనేది ఇట్ విల్ నాట్ రన్ ఆన్ యువర్ విండోస్ మెషిన్. ఓకే. ఎందుకు అంటే ఐఎస్‌ఏ మారింది. ఐఎస్‌ఏ ఎందుకు మారింది? ప్రాసెసర్ మారింది. ప్రాసెసర్ ఎందుకు మారింది అంటే సీ థట్ ఈస్ మై చాయిస్. సో, ఒక్కొక్క డిఫరెంట్‌కి నా మెషిన్ నేను కొనేటప్పుడు ఐ విల్ సెలెక్ట్ మై ఓన్ ప్రాసెసర్. ఓకే. అండ్ దానికి ఐఎస్‌ఏ మారుతుంది కాబట్టి మెషిన్ కోడ్ చేంజ్ అవుతుంది. సో, దీన్ని బట్టి మనకేం అర్థమైంది? కంపైల్డ్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఎందుకంటే బికాస్ దే జనరేట్ డిఫరెంట్ మెషిన్ కోడ్స్. ఓకే. అండ్ హెన్స్ C and C++ are platform dependent. This is what you have to understand. అందుకు మనం ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటో చూసాం. అండ్ ఈ ప్లాట్‌ఫార్మ్ అనే కీవర్డ్ మళ్ళీ మనం చూడబోతున్నాం. ఓకే. ఇంకో కాన్సెప్ట్‌లో చూస్తాం. సో, వాట్ యూ అండర్‌స్టూడ్? సో, కంపైలేషన్ చాలా బాగుంది. ఓకే. సో, కంపైలేషన్ అంతా బావుంది గానీ, ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. ఓకే. అండ్ ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఏమైనా ఉందా ఈశ్వర్ కంపైలేషన్ కంటే? యెస్, ఆఫ్‌కోర్స్ ఉంది. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నీ సీపీయూ అనేది డైరెక్ట్‌గా మెషిన్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి, ఆ ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అండ్ థట్ ఈస్ వై కంపైల్డ్ లాంగ్వేజెస్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫాస్ట్. సో, మనకేమిస్తుంది కంపైలేషన్ అనేది? ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అయితే అది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో, వెరీ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అయితే మనకి కంపైల్డ్ లాంగ్వేజ్ ఇస్తుంది. సూపర్. అండ్ కోడ్ ఆప్టిమైజేషన్స్ చేస్తుంది. కంపైలేషన్ మనకి కోడ్ ఆప్టిమైజ్ చేస్తుంది. అండ్ సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉందా అని చెప్పి ముందే కనుక్కొని చెప్పేస్తుంది. బిఫోర్ ఈవెన్ ఎగ్జిక్యూటింగ్ యువర్ కోడ్ మనకి సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ముందే చెప్పేస్తుంది. ఒకవేళ సింటాక్స్ ఎర్రర్స్ లేదు అంటే అప్పుడు మెషిన్ కోడ్‌లోకైతే అది కన్వర్ట్ అవుతుంది. ఎంటైర్ కోడ్. ఓకే. దా ఇవి కొన్ని ప్రోస్ అన్నమాట. అండ్ ఇదే కంపైలేషన్‌లో మనకు కొన్ని కాన్స్ కూడా ఉంది. అండ్ ఏంటి ఆ కాన్స్ ఈశ్వర్ అంటే, గైస్ సీ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ కంపైలేషన్ ప్రాసెస్ ఒక చిన్న చేంజ్ ఎక్కడైనా చేసినా కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ లైన్‌లో ఏమైనా చేంజ్ చేశాను. సిక్స్త్ లైన్‌లో ఏమైనా చేంజ్ చేశాను. అప్పుడు నువ్వేం చేయాలి? యూ హావ్ టు రీకంపైల్ యువర్ ఎంటైర్ కోడ్. మళ్ళీ మొత్తం కోడ్‌ని కంపైల్ చేసి కొత్త మెషిన్ కోడ్ జనరేట్ చేయాలి. ఒకవేళ నేను ఒక సెమికోలన్ మర్చిపోయాను. ఇంకో సెమికోలన్ యాడ్ చేశాను. సో, నేను మళ్ళీ మెషిన్ కోడ్‌ని ఐ హావ్ టు కన్వర్ట్ ఇంటూ దిస్ ఎంటైర్ సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్ అగైన్. ఐ హావ్ టు రీకంపైల్ దిస్ ప్రాసెస్ ఎంటైర్‌లీ న్యూ స్టఫ్ అన్నమాట. సో, మళ్ళీ సోర్స్ కోడ్‌ని నేను కొత్తగా కంపైల్ చేసి, కొత్త మెషిన్ కోడ్ జనరేట్ చేయాలి. సో, రీకంపైలేషన్ ఫర్ ఈవెన్ స్మాలర్ చేంజెస్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్ ఆఫ్ కంపైలేషన్ ప్రాసెస్. అండ్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెన్స్ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ ఎ కాన్. సూపర్ ఈశ్వర్. కంపైలేషన్ అర్థమైపోయింది. అండ్ ఇంకొకడు ఎవడో ఉన్నాడని చెప్పా కదా! ఎవరది? అదెవరో ఇప్పుడు చూద్దాం. అండ్ హియర్ కమ్స్ ద సెకండ్ పర్సన్. సో, వీడు చాలా మంచోడు. చాలా మంచోడు.
సో యూ హ్యావ్ యువర్ సోర్స్ కోడ్. నీ దగ్గర సోర్స్ కోడ్ ఉంది. ఈ సోర్స్ కోడ్‌ని ఏం చేస్తామంటే, యూ విల్ ఫీడ్ దిస్ సోర్స్ కోడ్ ఇంటూ సమ్‌వన్ కాల్డ్ యాస్ ఇంటర్ప్రెటర్. అండ్ వాట్ దిస్ ఇంటర్ప్రెటర్ డస్ ఈస్, అరే బాబు! నేను మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేయను. నేను ఇంకొక ఇంటర్మీడియేట్ కోడ్‌లోకి కన్వర్ట్ చేయను. ఆర్ నేను బైట్ కోడ్‌లోకి కన్వర్ట్ చేయను. నేను ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేయను. నువ్వు నాకేదైతే సోర్స్ కోడ్ ఇచ్చావో, నీకు నేను డైరెక్ట్‌గా రిజల్ట్స్ ఇచ్చేస్తా. ఈ పంచాయతీలంతా నా వల్ల కాదు. ఓకే. సో, డైరెక్ట్‌గా నాకు రిజల్ట్ ఇచ్చేస్తుంది. థట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఇంటర్ప్రెటర్. ఓకే. సో, ఇంటర్ప్రెటర్ ఈ సోదంతా లేకుండా, ఈ కంపైలేషన్ స్టెప్స్ ఏమి లేకుండా, మెషిన్ కోడ్‌లు అవన్నీ ఏం లేకుండా డైరెక్ట్‌గా రిజల్ట్స్ ఇచ్చేస్తుంది. థాట్ ఈస్ ద పవర్. అండ్ వాట్ ఈస్ దిస్ ఇంటర్ప్రెటర్ అంటే, దిస్ ఈస్ అ వర్చువల్ మెషిన్. ఇది కూడా ఒక ప్రోగ్రామే. కంపైలర్ ఒక ప్రోగ్రామే. ఇంటర్ప్రెటర్ ఒక ప్రోగ్రామే. బట్ దిస్ ఈస్ అ స్పెషల్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ అ వర్చువల్ మెషిన్. సో, ఇంటర్ప్రెటర్ ఈస్ అ వర్చువల్ మెషిన్. వాట్ డు యూ మీన్ బై వర్చువల్ మెషిన్? ఒక వర్చువల్ కంప్యూటర్ అనుకోండి. సో, దానికొక సిపియు, దానికొక మెమరీ. సో, ప్రతీది గూడా ఇట్ ఈస్ కంప్లీట్ ఒక వర్చువల్ కంప్యూటర్ అని చెప్పమనుకోండి దిస్ ఇంటర్ప్రెటర్. అండ్ దాంట్లో ఇంటర్నల్‌గా ఇట్ విల్ కన్వర్ట్ ద మెషిన్ కోడ్. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. బట్ ఇంటర్నల్‌గా చేసుకుంటుంది. ఓకే. అది మనకు చెప్పదు. సో, మనకు చూపియదు. సో, మెషిన్ కోడ్‌ని మనకు చూపియదు. డైరెక్ట్‌గా అది ఇంటర్నల్‌గా సోర్స్ కోడ్‌ని మెషిన్‌లో కన్వర్ట్ చేసి, మెషిన్ కోడ్‌ని దాని రిజల్ట్స్‌లో కన్వర్ట్ చేసి, ఇంత ప్రాసెస్ జరుగుతుంది. బట్ మనకేం చూపిస్తుంది? ఆ మెషిన్ కోడ్ జనరేషన్స్, కంపైలేషన్ స్టెప్స్ అవేమీ లేకుండా డైరెక్ట్‌గా రిజల్ట్స్ ఇచ్చేస్తుంది. ఓకే. సో, దీనివల్ల మనకేమవుతుంది? ద బెస్ట్ ప్రో ఏంటి అంటే, సీ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్. నీకు మెషిన్ కోడ్ అనేది నువ్వు సెపరేట్‌గా జనరేట్ చేయడం లేదు. డైరెక్ట్‌గా రిజల్ట్స్ వస్తుంది అంటే, ఏ మిషన్‌లో అయినా కూడా రిజల్ట్స్ కామన్‌గానే ఉంటుంది. అండ్ థట్ ఈస్ ద రీజన్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్ అయితే మనకి ఇంటర్ప్రెటర్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటంటే, దిస్ ఇంటర్ప్రెటర్ ఈస్ నాట్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. దిస్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. దిస్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. ఇది ఎలా ఉంటుందంటే, సీ ఆహ్, ఏ ఐ లైక్ యూ. బట్ ఐ డోంట్ లవ్ యూ అన్నట్టుంటుంది. ఓకే. లైక్ ఎలాగంటే దిస్ ఇంటర్ప్రెటర్ ఇస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. అంటే విండోస్‌కి సెపరేట్ ఇంటర్ప్రెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అండ్ మ్యాక్‌కి సెపరేట్ సెపరేట్ ఇంటర్ప్రెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లినక్స్‌కి సెపరేట్ ఇంటర్ప్రెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, దిస్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇంటర్ప్రెటర్, దిస్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. బట్ అది జనరేట్ చేసే రిజల్ట్స్ ఏదైతే ఉందో, థాట్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఓకే. సో, థట్ ఈస్ వాట్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్. సో, ఐ థింక్ యూ గైస్ అండర్‌స్టూడ్ వాట్ దిస్ ఇంటర్ప్రెటర్ ఈస్. అండ్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే, లైన్ బై లైన్, లైన్ బై లైన్, లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అంటే మొత్తం కోడ్‌ని మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసి అంత పంచాయతీ ఉండదు. ఓకే. సో, ఒక లైన్‌ని ఫెచ్ చేసుకుంటుంది. మొత్తం సోర్స్ కోడ్ ఉంటే ఫస్ట్ లైన్‌ని ఫెచ్ చేసుకుంటుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. రిజల్ట్ చూపించేస్తుంది. సపోజ్ నీ ప్రోగ్రామ్‌లో ఒక సిక్స్త్ లైన్‌లో గనుక ఎర్రర్ ఉంది అంటే, సిక్స్త్ లైన్ ముందు వరకు కూడా నా ప్రోగ్రామ్ కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్‌పుట్ చూపిస్తుంది. సిక్స్త్ లైన్‌కొచ్చినప్పుడు నాకు ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. ఓకే. సో, థాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంటర్ప్రెటర్. సో, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది? లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. అదే మనం కంపైలర్‌లో చూసుకుంటే మొత్తం కోడ్ సోర్స్ కోడ్ అనేది నీకు మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్కడైనా ఎర్రర్ ఉంది అంటే నీకసలు కంపైలేషన్ స్టెప్పే జరగదు. ఓకే. సో, నీకసలు ఆ మెషిన్ కోడ్ అనేది జనరేట్ అవ్వదు. సో, థాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ థీస్ బోత్ గైస్ అన్నమాట. సూపర్. సో, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్ ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్ప్రెటర్ చాలా బావుంటుంది. అండ్ వాట్ ఆర్ కాన్స్ ఈశ్వర్? సో, కాన్స్ ఏంటి? ఇంకొక అడ్వాంటేజ్ ఏమన్నా ఉందా అంటే, యెస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ ఈజియర్ టు అప్‌డేట్ అన్నమాట. ఓకే. సో, ఈజియర్ టు అప్‌డేట్ యువర్ కోడ్ అన్నమాట. సో, కోడ్‌ని మనం చాలా ఈజీగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కాబట్టి. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ కాన్ అంటే, స్లో ఎగ్జిక్యూషన్ గైస్. అండ్ వై స్లో ఎగ్జిక్యూషన్ అంటే, నువ్వు ప్రతిసారి కోడ్‌ని నువ్వు రన్ చేసేటప్పుడు యూ హావ్ టు లోడ్ దిస్ ఇంటర్ప్రిటర్ ఇంటు యువర్ మెమరీ. సో, మెమరీలోకి ఈ ఇంటర్ప్రిటర్‌ని లోడ్ చేసి, ఈ ప్రోగ్రామ్‌ని లోడ్ చేసి, దెన్ యూ హావ్ టు ఎగ్జిక్యూట్ అన్నమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం స్లోగా మారుతుంది. బికాజ్ ఈవెన్ ఫర్ స్మాల్ కోడ్, స్మాల్ లైన్ వి హావ్ టు లోడ్ దిస్ ఇంటర్ప్రిటర్ ఇంటు ద మెమరీ. సో, థాట్ ఈస్ ద రీజన్ మనకిది స్లో ఎగ్జిక్యూషన్ అయితే ఇస్తుంది. సో, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ బిట్వీన్ లైక్ కంపైలర్ ఏంటి, ఇంటర్ప్రిటర్ ఏంటో మీకు అర్థమైందనుకుంటా. అదే మనం కంపైలేషన్‌లో చూసుకున్నాము అంటే చాలా స్టెప్స్ ఉంటుంది. సో, కంపైలర్ అనేది మనం సోర్స్ కోడ్‌ని ఫీడ్ చేసిన తర్వాత మెషిన్ కోడ్ జనరేట్ చేస్తుంది. దాన్ని సీపీయూ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాని రిజల్ట్ ఇస్తుంది. ఓకే. బట్ ఇక్కడ ఇంటర్ప్రిటర్‌లో మాత్రం డైరెక్ట్‌గా సోర్స్ కోడ్ తీసుకొని నీకు రిజల్ట్స్ ఇచ్చేస్తుంది.
ఓకే. సో, ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. అండ్ ఇది మనం ఎందుకు డిస్కస్ చేసామంటే, యూ హావ్ టు అండర్‌స్టాండ్ మీరు రాసే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మెషిన్ కోడ్‌లోకి ఎలా కన్వర్ట్ అవుతుందో మీకు తెలియాలి. అండ్ నాట్ ఓన్లీ థట్, మన జావాలో ఒక అమేజింగ్ ఫీచర్ ఈ 2 మీకు తెలిస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఓకే. సో, దట్ ఈస్ వాట్ అబౌట్ ఆర్ హై లెవెల్ లాంగ్వేజ్. సో, జావా ఏంటి? ఇట్ ఈస్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద సెకండ్ కీవర్డ్. సో, హై లెవెల్ మీకు అర్థమైంది కదా! సో, ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటుంది, మ్యాథమెటికల్ నొటేషన్స్ ఉంటుంది, పంక్చుయేషన్స్ ఉంటుంది. అండ్ హ్యూమన్స్ కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్ ఇట్ అండ్ హ్యూమన్స్ కెన్ ఈజిలీ రైట్ అండ్ రీడ్ ఇట్. అండ్ నాట్ ఓన్లీ థట్, సో, మెమరీ మేనేజ్‌మెంట్ అండ్ హార్డ్‌వేర్‌తో ఇంటరాక్షన్స్ గాని ఇవేమి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నౌ ద సెకండ్ కీవర్డ్ ఈస్ జనరల్ పర్పస్. అండ్ వాట్ డు యూ మీన్ బై జనరల్ పర్పస్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైఫ్ తీసుకున్నారు. ఒక నైఫ్ కొనుక్కున్నారు మీరు. సో, వెజిటబుల్స్ కట్ చేయాలంటే అదే నైఫ్ వాడతావు. ఫ్రూట్స్ కట్ చేయాలంటే అదే నైఫ్ వాడతావు. అండ్ మీట్ కట్ చేయాలంటే అదే నైఫ్ వాడతావు. ఎవరినైనా పొడవాలంటే అదే నైఫ్ వాడతావు. సో, ఒకే నైఫ్‌ని యూ ఆర్ యూజింగ్ ఫర్ మల్టిపుల్ పర్పసెస్. So hence this knife can be considered as general purpose knife. ఇన్ ద సేమ్ వే ఒకే లాంగ్వేజ్‌ని కనుక్కున్నావు. అదే లాంగ్వేజ్‌ని నువ్వు వెబ్ పేజ్ చేయాలన్నా, సో వెబ్ అప్లికేషన్స్ చేయాలన్నా, మొబైల్ అప్లికేషన్స్ చేయాలన్నా, క్లౌడ్ అప్లికేషన్స్ చేయాలన్నా, ఆర్ బిగ్ డేటాతో డీల్ డీల్ చేయాలన్నా, ఆర్ ఎంటర్‌ప్రైజ్ బ్యాక్ ఎండ్ నువ్వు డెవలప్ చేయాలనుకున్నా, ఆర్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్ చేయాలన్నా గూడా, ఎలాంటి అప్లికేషన్‌తో ఎలాంటి అప్లికేషన్స్ నువ్వు చేయాలన్నా కూడా, యూ కెన్ యూజ్ అ సింగిల్ లాంగ్వేజ్ అండ్ జావా ఈస్ దట్ లాంగ్వేజ్ అన్నమాట. సో నువ్వు జావాని వాడి ఎలాంటి యాప్స్ అయినా నువ్వు చేయొచ్చు. ఈవెన్ ఎంబెడెడ్ డివైసెస్ కూడా నువ్వు ఎంబెడెడ్ యాప్స్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూస్ ఉండదు. సో జావా కెన్ బి యూజ్డ్ ఎవ్రీవేర్. ఏఎంఎల్ ఎవ్రీవేర్. సో దట్ ఈస్ వై జావా కెన్ బి కన్సిడర్డ్ యాస్ general purpose language because it can be used in any domain. Okay. So that is why Java is a general purpose programming language. And here comes object oriented programming language. And what do you mean by object oriented? మనం ఎపిసోడ్ 1 లో చూసాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏమీ లేదు. See, the entire Java ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రివాల్వ్స్ అరౌండ్ దిస్ కాన్సెప్ట్ అన్నమాట. సో మనకు 2 కాన్సెప్ట్స్ ఉంటుంది. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. అండ్ వాట్ ఇస్ దిస్ క్లాస్ అంటే ఐల్ షో యూ దిస్. ఇప్పుడు క్లాస్ అంటే ఏమీ లేదు గైస్. ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ ప్రాపర్టీస్ ఉంటుంది. ప్లస్ బిహేవియర్ ఉంటుంది. ఈశ్వర్, వాట్ ఈస్ బి? అసలు ఏంటిదంట అంటే సింపుల్. సీ, క్లాస్ అంటే ఏం లేదు. ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ కార్ క్లాస్ తీసుకుందాం. దానిలో ప్రాపర్టీస్ ఏంటి అంటే దానికి ఉన్నటువంటి ఫీచర్స్. లైక్ దానికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ లైక్ ఎలా అంటే ఇప్పుడు 4 వీల్స్ ఉంటుంది. అండ్ 7 సీట్స్ ఉంటుంది. 4 డోర్స్ ఉంటుంది. 2 లైట్స్ ఉంటుంది. 2 హెడ్ లైట్స్ ఉంటుంది. 2 టెయిల్ లైట్స్ ఉంటుంది. ఒక ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్‌కి ఒక కెపాసిటీ ఉంటుంది. సో, ఇలా కలర్ ఉంటుంది. బ్రాండ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ప్రాపర్టీస్. దానికేమేమి ఉంది. సో, కార్‌కేమేమి ఉంది అనేది ప్రాపర్టీస్. వెరాస్ బిహేవియర్ ఏంటి అంటే, సీ, నువ్వు ఆ కార్‌ని వాడి నువ్వేం చేయగలుగుతావు? సో, స్టార్ట్ చేయగలుగుతావు, యాక్సిలరేట్ చేయగలుగుతావు, బ్రేక్ అప్లై చేయగలుగుతావు. ఏవైతే యాక్షన్స్ ఉన్నాయో దాన్ని వి కాల్ ఇట్ యాస్ బిహేవియర్. సో, క్లాస్ ఈస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్. దిస్ ఈస్ అవర్ క్లాస్ విచ్ ఈస్ అ బ్లూ ప్రింట్. సో, క్లాస్ ఈస్ నథింగ్ బట్ అ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లేట్ అని చెప్పనుకోండి. ఈ టెంప్లేట్‌ని యూజ్ చేసుకొని ఇఫ్ యూ క్రియేట్ ద యాక్చువల్ డేటాతో ఉన్నటువంటి ఇన్‌స్టాన్సెస్‌ని క్రియేట్ చేసామంటే దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో, ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ కోడ్ ప్లస్ డేటా. ఓకే. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు కార్ టెంప్లేట్ ఉంది. ఇప్పుడు యాక్చువల్ కార్ క్రియేట్ చేసాం. లైక్ హుండాయ్ కార్. సో, వర్నా టీల్ బ్లూ కలర్. ఇంజిన్ కెపాసిటీ 1.2 లీటర్స్ అండ్ 4 వీల్స్ ఉంటుంది. అండ్ రివర్స్ వెళ్ళే యాక్షన్ ఉంది. యాక్సిలరేట్ చేసే యాక్షన్ ఉంది. స్టార్ట్ అయ్యే యాక్షన్ ఉంది. సో వాట్ ఈస్ దిస్? ద యాక్చువల్ డేటా అండ్ యాక్చువల్ ఇన్స్టెన్స్ విత్ యాక్చువల్ డేటా. అండ్ దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో క్లాస్ వాడి నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ క్లాస్ అండ్ ఈశ్వర్ ఇట్ ఈస్ ఐఎమ్ అన్ ఆబ్జెక్ట్. We have John, he's an object. We have Shruti, so she is an object. అట్లా మనకి వీళ్ళంతా కూడా ఏంటంటే ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద క్లాస్ హ్యూమన్ బీయింగ్. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే యూ హ్యావ్ బిర్యానీ రెసిపీ ఉంటుంది. దట్ ఈస్ ద క్లాస్. ఓకే. బట్ యాక్చువల్ దమ్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ అండ్ మష్రూమ్ బిర్యానీ ఇవంతా ఏంటి? దీస్ ఆర్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ దిస్ క్లాస్ బిర్యానీ రెసిపీ. నువ్వు బిర్యానీ రెసిపీ తినలేవు. యూ కెన్ యాక్చువల్లీ ఈట్ ద ఆబ్జెక్ట్స్. ఏంటది? దమ్ బిర్యానీ,
వెజ్ బిర్యానీ వాటిని నువ్వు తినగలుగుతావు. ఓకే. సో దట్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. క్లాస్ ఇస్ జస్ట్ ఎ బ్లూ ప్రింట్ అండ్ దాని నుంచి క్రియేట్ చేసినటువంటి స్టఫ్‌ని వి కాల్ ఇట్ యాస్ ఆబ్జెక్ట్స్ విచ్ హాస్ ద యాక్చువల్ డేటా. సో మనం ప్రోగ్రామ్స్ రాసేదే, కోడింగ్ రాసేదే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి. అండ్ అలా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్‌ని మనం సాల్వ్ చేయాలంటే, రియల్ వరల్డ్‌ని మనం మన ప్రోగ్రామ్‌లో డెపిక్ట్ చేసుకోవాలి. లైక్ దిస్ పెన్ ఈస్ ఎన్ ఆబ్జెక్ట్ గైస్. సో ఈ పెన్ కోసం నేను కోడ్ రాయాలి. ఓకే. అలాగా రియల్ వరల్డ్ ఏదైతే సినారియో ఉంటుందో దాన్ని మనం కోడ్‌లో డెపిక్ట్ చేయడానికి వి యూజ్ దిస్ టైప్ ఆఫ్ పారాడిగ్మ్ విచ్ ఈస్ కాల్డ్ యాస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పారాడిగ్మ్. అండ్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావాలో ప్రతిదీ కూడా ప్రతి ప్రోగ్రామ్ కూడా క్లాసే. అండ్ యూ కెన్ use them by creating objects. So that is what you have to understand when it comes to this object oriented programming language. So three keywords easy అయిపోయింది. And now it's time for platform independence. So now the platform independence. సో ఈ ప్లాట్ఫామ్ అనే కీవర్డ్ మనం ఇప్పుడే చూసాం, జస్ట్ ఇందాకే చూసాం. ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ ప్రాసెసర్ ఇస్ నథింగ్ బట్ ప్లాట్ఫామ్. అంటే నా దగ్గర ఒక ప్లాట్ఫామ్ ఉంది విత్ యాపిల్ సిలికాన్ చిప్ అండ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మీ దగ్గర ఒక ప్లాట్ఫామ్ ఉండొచ్చు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ ఇంటెల్ i5 చిప్. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంది. సో మనం రాసే కోడ్ అనేది ఇట్ హ్యాస్ టు వర్క్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్. ఒకే కోడ్ అనేది యూ షుడ్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఓకే. సో మళ్ళీ సెపరేట్‌గా ఈ ప్లాట్‌ఫార్మ్ కోసం ఈ సెపరేట్ కోడ్, ఆ ప్లాట్‌ఫార్మ్ కోసం ఈ సెపరేట్ కోడ్ అట్లా లేకుండా ఒకేసారి ఒకే కోడ్ రాస్తావు. దాన్నే నువ్వు అన్ని ప్లాట్‌ఫార్మ్స్ మీద నువ్వు రన్ చేయగలుగుతావు. అండ్ థాట్ ఈస్ నథింగ్ బట్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్. అండ్ ఇక్కడ చూసామంటే బాగా క్లియర్‌గా చూడండి. సో మనం ప్లాట్‌ఫార్మ్ అర్థం చేసుకున్న తర్వాత కంపైలేషన్ చూసాం. కంపైలేషన్ గివ్స్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెన్స్. ఇంటర్ప్రిటేషన్ గివ్స్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్. చాలా బాగుంది. బట్ జావా ఏం యూజ్ చేస్తుంది? ఇప్పుడు మీరంతా ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా జావా ఇంటర్‌ప్రెటర్ యూజ్ చేస్తుంది. బికాజ్ జావా ఇస్ ఎ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ కాబట్టి అని చెప్పుంటారు. ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. మీరు అనుకుంటారు మైండ్‌లో. ఓకే. బట్ ద యాక్చువల్ సినారియో ఈస్ గైస్ జావా ఒక మెజిషియన్ లాంటిది. మ్యాజిక్స్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే జావా యూజెస్ బోత్. సో యూ హావ్ కంపైలేషన్. మన దగ్గర కంపైలేషన్ ఉంది. అండ్ ఇంటర్‌ప్రిటేషన్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నామంటే కంపైలేషన్ నుంచేమో మనకి రెండొస్తుంది. ఏంటది? ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ వస్తుంది. అండ్ ద సెకండ్ స్టఫ్ ఇస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెన్స్ ఉంటుంది. ఓకే. సో కంపైలేషన్‌లో మనకి ప్లాట్‌ఫార్మ్ డిపెండెన్స్ ఉంటుంది. అదే మనం ఇంటర్‌ప్రిటేషన్‌లో చూస్తే స్లోవర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. బట్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్ అయితే ఉంటుంది. ఓకే. సో జావా ఏం చేస్తుందంటే కొంచెం సెల్ఫిష్‌గా ఆలోచన చేసి వై నాట్ యూజ్ బోత్? మనం ఎందుకు 2 వాడలేం? సో కంపైలేషన్ నుంచి ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ ఎత్తేద్దాం. తీసుకునేద్దాం. అండ్ ఇంటర్‌ప్రిటేషన్ నుంచి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్‌ని తీసేసుకుందాం. ఈ 2 కలిపి మనమైతే పవర్‌ఫుల్ అయిపోదాం అని చెప్పి జావా అనుకునింది. అండ్ హౌ ఇస్ దట్ హ్యాపెనింగ్ అంటే ఒక జావా ప్రోగ్రామ్ ఫ్లో చూద్దాం. ఓకే. ఏంటి అంటే సీ ఎవ్రీ టైమ్ యూ రైట్ అ జావా ప్రోగ్రామ్ విచ్ ఈస్ యువర్ సోర్స్ కోడ్. సో జావా కోడ్ ఉంటుంది నీ దగ్గర. విచ్ ఈస్ అ సోర్స్ కోడ్. దాని పేరు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ car.java అనుకుంటాం. రిమెంబర్ గైస్ ఎక్స్‌టెన్షన్ ఇస్ .java. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్‌టెన్షన్ ఏంటి అంటే మనం ఫోటోస్ ఉంటుంది. సో .png, .jpg, .jpeg ఇలా ఉంటాయి. అండ్ వీడియోస్ ఉంటుంది. .mp4 అండ్ టెక్స్ట్ ఫైల్స్ .txt. అలానే మనకి జావా ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఆ ఫైల్‌ని .javaతో నువ్వు సేవ్ చేసుకోవాలి. ఒకవేళ సీపీపీ రాస్తున్నావంటే .cppతో సేవ్ చేసుకోవాలి. పైథాన్ అయితే .pyతో సేవ్ చేసుకోవాలి. అలాగా మనం జావా సోర్స్ కోడ్‌ని వి ఆర్ సేవింగ్ ఇట్ యాస్ car.java. దిస్ ఈస్ అవర్ సోర్స్ కోడ్. దీన్ని తీసుకెళ్ళి జావా కంపైలర్‌కి ఇస్తావు. ఓకే. ఆ కంపైలర్‌ని నీ మెషిన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని సోర్స్ కోడ్ తీసుకెళ్ళి జావా కంపైలర్‌కి ఇస్తావు. తర్వాత ఏమవుతుంది? అక్కడ మనం వాడే కమాండ్ ఏంటంటే జావాసి car.java అని చెప్తాం. సూపర్. అండ్ నెక్స్ట్ ఇమ్మీడియేట్‌లీ ఇది కంపైలేషన్ తర్వాత ఏమొస్తుంది తెలుసా? నార్మల్‌గా కంపైలర్ ఏం చేస్తుంది? మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. లేకపోతే ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ చేస్తుంది.
బట్ జావా కంపైలర్ మాత్రం ఆ సోర్స్ కోడ్‌ని తీసుకొచ్చి జావా బైట్ కోడ్‌గా మారుస్తుంది. జావా బైట్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. అండ్ వాట్ ఈస్ దిస్ జావా బైట్ కోడ్ ఈశ్వర్ అంటే సింపుల్. దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం తమిళనాడుకెళ్ళాము, చెన్నైకెళ్ళాం, ఆర్ బెంగుళూరుకెళ్ళాం, ఆర్ ఒరిస్సాకెళ్ళాం, ఆర్ అహ్మదాబాద్ ఎళ్ళాం. ఎక్కడికెళ్ళినా సరే మనం సస్టైన్ అవ్వాలి అంటే మనకో లాంగ్వేజ్ కామన్ లాంగ్వేజ్ తెలిసుండాలి. ఏంటది? ఈశ్వర్. సారీ ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్ వాడి నువ్వు ఎక్కడైనా సరే నీ టాస్క్ ఏదో నువ్వు కంప్లీట్ చేసుకోగలుగుతావు. నీ పని నువ్వు చేసుకోగలుగుతావు. బికాస్ అందరికీ ఇంగ్లీష్ మాక్సిమం వచ్చే ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ అన్ యూనివర్సల్ లాంగ్వేజ్. ఇన్ ద సేమ్ వే ఈ జావా బైట్ కోడ్ నా దగ్గర ఉంది అంటే, నేను నా జావా ప్రోగ్రామ్‌ని ఎలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో అయినా సరే ఐ కెన్ రన్ ఇట్ ఈజీలీ. ప్రాబ్లమ్ లేకుండా నేను దాన్ని రన్ చేసుకోవచ్చు. సో, వాట్ డు యూ మీన్ బై దిస్? జావా బైట్ కోడ్ అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఓకే. దిస్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. అంటే ప్రతి ప్లాట్‌ఫార్మ్‌కి గూడా ఒకటే బైట్ కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విండోస్‌లో బైట్ కోడ్ జనరేట్ చేసావు. అదే బైట్ కోడ్ తీసుకెళ్ళి లినక్స్‌లో వేసి రన్ చెయి. ఓకే. అప్పుడు నీకది రన్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేస్తుంది. రన్ చేసి నీకు అవుట్‌పుట్ అయితే కూడా ఇచ్చేస్తుంది. ఓకే. బికాస్ దిస్ ఈస్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్. ఓకే. సో, ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. ఇక్కడ మనకి ఒక క్లాస్ ఫైల్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ మనం అది రియల్ టైమ్‌లో చూస్తాం కమింగ్ సెషన్స్‌లో. ఓకే. అండ్ నెక్స్ట్ కమ్స్ ఈ బైట్ కోడ్ తీసుకెళ్ళి ఏం చేస్తావు? జావా ఇంటర్ప్రిటర్‌కిస్తావు. ఓకే. అండ్ వాట్ ఈస్ దిస్ అంటే జేవీఎం. వాట్ డు యూ మీన్ బై జేవీఎం అంటే జావా వర్చువల్ మెషిన్. ఓకే. సో, జావా వర్చువల్ మెషిన్. అండ్ వాట్ ఈస్ దిస్ జేవీఎం ఈశ్వర్ అంటే మనం వాడి చూసాం ఇంటర్ప్రిటర్. నార్మల్‌గా ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? సోర్స్ కోడ్ తీసుకొని రిజల్ట్ ఇచ్చేస్తుంది. బట్ ఇక్కడ బైట్ కోడ్ తీసుకొని రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఓకే. అండ్ మనకేం తెలుసు? ఎప్పుడు గూడా ఇంటర్ప్రిటర్ ఏదైతే ఉంటుందో థాట్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. సో, దిస్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. అంటే డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌కి వి హావ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటర్స్. సో, ఇలాగైతే మనకి జావా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, సోర్స్ కోడ్ తీసుకొచ్చి కంపైలర్‌కిచ్చి బైట్ కోడ్ జనరేట్ చేసి, ఆ బైట్ కోడ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ లైక్ జావా ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అని చెప్పడానికి దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే. అండ్ ఈ జేవీఎం ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ అండ్ వెరీ సూపర్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. మనం నెక్స్ట్ సెషన్‌లో చూడబోతున్నాం. సో, దిస్ జేవీఎం ఈస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. అండ్ ఇదేం చేస్తుంది? రిజల్ట్స్‌ని డైరెక్ట్‌గా ఇచ్చేస్తుంది. ఓకే. సో, ప్రతి సిస్టమ్‌లో, ప్రతి ప్లాట్‌ఫార్మ్‌లో కూడా ఆ ప్లాట్‌ఫార్మ్ తగ్గట్టు జేవీఎం డౌన్‌లోడ్ చేసి పెట్టుకొనుంటే, నువ్వు ఎలాంటి జావా బైట్ కోడ్‌నైనా నువ్వు రన్ చేసేయొచ్చు. దట్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. ఓకే. సో, దిస్ ఈస్ వై వి కెన్ సే జావా ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ independent language and even it uses both compilation and interpretation. And now we are done with the next keyword also. And here comes concurrent. What do you mean by concurrent? We have a సూపర్ కాన్సెప్ట్ ఏంటి అంటే మల్టీ థ్రెడింగ్ అని చెప్పి ఉంటుంది మన జావాలో. అండ్ మన కోర్స్‌లో కవర్ చేయబోతున్నాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే అట్ ద సేమ్ టైమ్ జావా కెన్ రన్ మల్టిపుల్ ప్రాసెసెస్ అన్నమాట. సో, మల్టిపుల్ థ్రెడ్స్. సో, ఒకేసారి మల్టిపుల్ యాక్షన్స్‌ని మనం పెర్ఫార్మ్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాస్ మల్టీ థ్రెడింగ్. అండ్ దానివల్ల మన ప్రోగ్రామ్ అనేది కంకరెంట్‌గా ఉంటుంది. సో, మల్టిపుల్ ప్రాసెసెస్‌ని యూ 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 విల్ బి ఏబుల్ టు రన్ మల్టిపుల్ ప్రాసెస్ అట్ ద సేమ్ టైమ్. And Java is a concurrent programming language because it supports multi-threading. Super. Multi-threading okay. So ఒకేసారి చాలా పనులు చేయగలుగుతుంది మన జావా. దట్ ఈస్ సూపర్. అండ్ హియర్ కమ్స్ ఫాస్ట్. హౌ ఇట్ ఈస్ ఫాస్ట్? మనం ఇందాక చూసాం. సో కంపైలర్ నుంచి అది ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ తీసుకుంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటి అంటే మన జేవీఎం ఏదైతే ఉందో మన జావా ఇంటర్ప్రిటర్ దీంట్లో వి హావ్ ఎ స్పెషల్ కాంపోనెంట్ కాల్డ్ యాస్ జిట్ కంపైలర్. ఓకే. అండ్ వాట్ ఈస్ దిస్ షిట్ కంపైలర్ అంటే జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అంటాం దాన్ని మనం. ఓకే. సో, దిస్ ఈస్ ఎ వెరీ స్పెషల్ కంపైలర్ అన్నమాట. ఇదేం చేస్తుందంటే ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ ఫ్రీక్వెంట్ కోడ్స్ లైక్ నువ్వు ఫ్రీక్వెంట్ కోడ్‌ని నువ్వు రన్ చేస్తున్నావు. మళ్ళీ రన్ చేస్తున్నావు అంటే సో, అదేం చేస్తుంది తెలుసా? సో, ఫ్రీక్వెంట్‌గా రన్ చేసే కోడ్ ఏదైతే ఉందో దాని యొక్క మెషిన్ కోడ్‌ని మెమరీలో సేవ్ చేసుకుంటుంది. సో, నెక్స్ట్ టైమ్ నువ్వు అదే కోడ్ నువ్వు మళ్ళీ రన్ చేయడానికి వచ్చావు అంటే నేను మళ్ళీ ఇంకోసారి ఇంటర్ప్రెట్ చేయను.
డైరెక్ట్‌గా నాది మెషిన్ కోడ్ ఉంది కదా! నేను సేవ్ చేసి పెట్టుకోండా, దాన్ని నేను రన్ చేసేసి ఫాస్ట్‌గా అయితే నీకు అవుట్‌పుట్ ఇచ్చేస్తా. దిస్ ఈజ్ వాట్ దిస్ జిట్ కంపైలర్ డస్. అండ్ దిస్ ఇస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ జేవీఎం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఆఫీస్‌కెళ్ళాలి. సో, ఫస్ట్ టైమ్ అయితే మనం గూగుల్ మ్యాప్స్ యేసుకుంటాం. అండ్ నెక్స్ట్ అదే ఆఫీస్‌కి 10 డేస్ వెళ్ళాము అనుకోండి కంటిన్యూయస్‌గా ఏమవుతుంది? మనం మళ్ళీ గూగుల్ మ్యాప్స్ వేసుకోం. డైరెక్ట్‌గా మన మైండ్‌లో ఉంటది కాబట్టి రూట్. అదే రూట్‌లో ఎళ్ళిపోతామనమాట. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఓవర్ హియర్. సో, ఒకే కోడ్‌ను మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంటే రిపిటిటివ్ కోడ్ లైక్ ఒక ఫ్రీక్వెంట్ మెథడ్స్ గాని, సో ఫ్రీక్వెంట్ కోడ్ మెథడ్స్ గాని ఇవన్నీ ఏమన్నా ఉంటే దాని యొక్క మెషిన్ కోడ్‌ని అది ఆల్రెడీ స్టోర్ చేసేసుకుంటుంది మెమరీలో. నెక్స్ట్ టైమ్ నువ్వు మళ్ళీ అదే కోడ్ రన్ చేసినప్పుడు నాది ఆల్రెడీ మెషిన్ కోడ్ ఉంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చేస్తా తీసుకో అని చెప్పి ఫాస్ట్ ఎగ్జిక్యూషన్‌లో అయితే ఇది చాలా చాలా పనికొస్తుంది జిట్ కంపైలర్స్. ఓకే. అండ్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ జేవీఎం. సో, ఐ థింక్ దట్ ఈస్ వై జావా ఈస్ వెరీ ఫాస్ట్ అండ్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ జిట్ కంపైలర్ కోసం మాత్రమే కాదు. వి హావ్ హాట్‌స్పాట్ ఆప్టిమైజేషన్స్ కానీ, అండ్ వి హావ్ గార్బేజ్ కలెక్షన్స్ గానీ, సో వీటన్నిటి వల్ల గూడా మనం జావాని ఫాస్ట్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. సో, జావా ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫాస్ట్. సో, దట్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. So Java is a fast programming language. We are done with the next keyword also. And simple అన్నాడు. What do you mean by simple, ఈశ్వర్ అంటే? See, I'm speaking about 1990s. సో ఎప్పుడైతే జావా వచ్చిందో అప్పుడు C++ అండ్ సి అనేది తోప్ లెవెల్‌లో ఉన్నది. సో దీని సింటాక్స్, దాని సింటాక్స్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉండేది. ఓకే. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. C++ అండ్ సి గనుక నేర్చుకుంటే జావా సింటాక్స్ చాలా సిమిలర్‌గా మీకు అనిపిస్తుంది. ఓకే. అండ్ థాట్ ఈస్ ద రీజన్ జావా ఈస్ వెరీ సింపుల్. అండ్ నాట్ ఓన్లీ థాట్ జావా ఎందుకు సింపుల్ తెలుసా? బికాస్ ఆఫ్ జావా ఏపీఐ. బికాస్ ఆఫ్ ఇట్స్ రిచ్ లైబ్రరీ అన్నమాట. సో జావాలో వి హావ్ టన్స్ ఆఫ్ లైబ్రరీస్. నువ్వు మళ్ళీ కొత్త కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి జావా క్రియేటర్స్ ఎవరుంటారో, డెవలపర్స్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసుంటారో, దాన్ని నువ్వు జస్ట్ వాడుకుంటే చాలు. నీకు పేరు తెలిస్తే చాలు. ఒక పలానా చోటుంది దాన్ని మనం వాడుకుందాం. ఆ లైబ్రరీలో పలానా ఫంక్షన్ ఉంది. దాన్ని మనం తెచ్చుకొని వాడుకుందాం అని తెలిస్తే చాలు. యూ కెన్ యూజ్ దోస్ ఫంక్షన్స్ అన్నమాట. సో అట్లా వి హావ్ రిచ్ లైబ్రరీ అండ్ యూ డోంట్ వాంట్ టు రీఇన్వెంట్ ద వీల్ ఫర్ ఎవ్రీ యూజ్ కేస్. ఆల్రెడీ కోడ్ ఎవరో ఒకరు రాసుంటారు. దాన్ని తెచ్చుకొని మనం వాడుకోవచ్చు. దట్ ఈస్ వై జావా ఈస్ వెరీ సింపుల్. అండ్ నాట్ ఓన్లీ దట్ మనకి సి++లో ఉండేటువంటి టఫెస్ట్ అండ్ హార్డెస్ట్ కాన్సెప్ట్స్ లైక్ పాయింటర్స్ గానీ, ఇవన్నీ గూడా మనం జావాలో ఉండదు. అండ్ మెమరీ మేనేజ్‌మెంట్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా చేసుకుంటుంది. గార్బేజ్ కలెక్షన్ మనం చేయాల్సిన అవసరం లేదు. అదే చేసుకుంటుంది. థట్ ఈస్ వై జావా ఈస్ ఎ వెరీ సింపుల్ లాంగ్వేజ్. అండ్ వై ఇట్ ఈస్ సేఫ్ అంటే పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. సో, అలాంటి ఒక కాన్సెప్ట్ అనేది మనకి జావాలో లేదు. సో, పాయింటర్స్ లేదు అంటే మెమరీని మనం ఎక్కడ లీక్ చేయము. సో, మెమరీ మేనేజ్‌మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. అండ్ థాట్ ఈస్ వై జావా ఈస్ ద సేఫెస్ట్ లాంగ్వేజ్. ఓకే. అండ్ హియర్ కమ్స్ సెక్యూర్. ద లాస్ట్ కీవర్డ్. వాట్ డు యూ మీన్ బై సెక్యూర్? అంటే ఇక్కడ గూడా మళ్ళీ మనకి జేవీఎం వస్తుంది పిక్చర్‌లోకి. సో, జేవీఎం ఏం చేస్తుందంటే డైరెక్ట్‌గా బైట్ కోడ్‌ని తీసుకుంటుంది గదా! ఆ బైట్ కోడ్‌ని రన్ చేసేసేయదు డైరెక్ట్‌గా. ఇన్‌స్టెడ్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఎన్వైర్నమెంట్. ఓకే. ఇదేంటంటే దిస్ ఈస్ కాల్డ్ యాస్ శాండ్ బాక్స్ మోడల్ అంటాం దీన్ని. కొత్తగా ఉంది పదం ఏంటి ఈశ్వర్ అంటే, శాండ్ బాక్స్ మోడల్ అంటే ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్‌లో చిన్న పిల్లలుంటారు గదా! వాళ్ళు ప్లే గ్రౌండ్‌కెళ్తారు. గ్రౌండ్‌కెళ్ళిన తర్వాత బౌండరీస్ ఉంటుంది గ్రౌండ్‌కి. సో, దాని లోపలే ఆడుకోవాలి వాళ్ళు. అట్లా కాకుండా బయటికెళ్లారు అంటే ఎవరో ఒకరు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఓకే. సో, అందుకని ఒక స్కూల్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ బౌండరీస్ క్రియేట్ చేసి గేట్ వేసేసి ఆడుకుంటారని చెప్పి వదిలేస్తారు. ఇన్ ద సేమ్ వే జేవీఎం గూడా ఏం చేస్తుందంటే, మన బయట కొన్ని రన్ చేయడానికి ఒక సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్‌లో మాత్రమే ఫస్ట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసే కంటే ముందు ఇట్ విల్ చెక్, సింటాక్స్ చెక్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ ఏమన్నా నా మెమరీని యాక్సెస్ చేయాలని ట్రై చేస్తుందా? ఈ మెషిన్‌లో ఉండే మెమరీని యాక్సెస్ చేయాలని ట్రై చేస్తుందా? ఆర్ ఇల్లీగల్ యాక్సెస్ ఏమైనా అడుగుతాందా? ఆర్ దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? బగ్స్ ఉన్నాయా? మొత్తం క్లియర్‌గా చెక్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తరువాత సో, ఇప్పుడు ఆ బైట్ కోడ్‌లో ఎలాంటి ఇష్యూస్ లేదు అంటే, అప్పుడైతే మన కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. సో, ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసి, ఆ ఎన్విరాన్మెంట్‌లో మాత్రమే కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, సీ మన డైరెక్ట్ మెమరీ యాక్సెస్ ఉండదు దానికి. మన హార్డ్‌వేర్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ దిస్ శాండ్‌బాక్స్ మోడల్. ఏదైతే బైట్ కోడ్ ఉంటుందో, ఆ బైట్ కోడ్ అనేది మన ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉన్నటువంటి మెమరీని గాని, హార్డ్‌వేర్ గాని ఏది అదే యాక్సెస్ చేయలేదు. అంత చెక్స్ అన్ని పర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గా ఉంటే, ఈ కోడ్ అనేది ట్రస్ట్ వర్తీగా ఉంటే, అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేకపోతే అది ఎగ్జిక్యూట్ చేయదు.
బికాస్ ఆఫ్ దిస్ శాండ్బాక్స్ మోడల్ అండ్ శాండ్బాక్స్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి దాంట్లో అయితే కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ దట్ ఈస్ వై జావా ఈస్ హైలీ సెక్యూర్ అనమాట. డైరెక్ట్గా కోడ్ని మన మెమరీ యాక్సెస్లో అన్నీ ఇచ్చేస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్, రైట్? ఓకే. సో అందుకు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి, ఆ ఎన్విరాన్మెంట్ రన్ చేసి అంతా సేఫ్ అనుకుంటే అప్పుడు ఆ కోడ్‌ని ఆ బయట కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ చూపిస్తుంది. ఓకే. సో థాట్ ఈస్ వై జావా ఈస్ హైలీ సెక్యూర్. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఫర్ యూ గైస్. సో జావా అనేది హై లెవెల్ ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటుంది, పంక్చుయేషన్స్ ఉంటుంది అండ్ మ్యాథమెటికల్ నొటేషన్స్ ఉంటుంది. మెమరీ మేనేజ్మెంట్లు, లో లెవెల్ డీటెయిల్స్ అండ్ హార్డ్‌వేర్ డీటెయిల్స్ ఇవేది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ హై లెవెల్. అండ్ జనరల్ పర్పస్ అంటే ఒక్క డొమైన్‌కే కాదు, జావా కెన్ బి యూజ్డ్ ఫర్ మల్టిపుల్ డొమైన్స్ అన్నమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ as జనరల్ పర్పస్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే జావా రివాల్వ్స్ అరౌండ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్. సో క్లాస్ ఉంటుంది, దాని నుంచి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం అండ్ దట్ ఈస్ హౌ యూ రైట్ జావా ప్రోగ్రామ్స్. అండ్ ప్లాట్‌ఫామ్ ఇండిపెండెంట్ అంటే నేను రాసే జావా కోడ్ అనేది ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఎనీ మెషిన్. నేను విండోస్‌లో రాస్తా, ఆ బయట కోడ్‌ని తీసుకెళ్ళి నేను మ్యాక్‌లో రన్ చేస్తా. ఇట్ విల్ రన్ అబ్సల్యూట్‌లీ ఫైన్. అండ్ వీ హ్యావ్ కంకరెంట్. సో జావా ప్రోగ్రామ్స్ అనేది ఒకేసారి మల్టిపుల్ ప్రాసెస్‌ని ఇట్ కెన్ హ్యాండిల్ ఈజీలీ. అండ్ వీ హ్యావ్ ఫాస్ట్. అండ్ వై ఇట్ ఈస్ ఫాస్ట్ అంటే బికాస్ ఆఫ్ ద లైక్ హాట్‌స్పాట్ ఆప్టిమైజేషన్స్ కానీ, గార్బేజ్ కలెక్షన్స్ కానీ అండ్ నాట్ ఓన్లీ థట్ జిట్ కంపైలర్ వల్ల గానీ. ఓకే. సో వీటన్నిటి రీజన్స్ వల్ల జావా ఈస్ వెరీ ఫాస్ట్. అండ్ సింపుల్ అండ్ సేఫ్ అంటే ఎందుకు అంటే సింపుల్, సింటాక్స్ చాలా సిమిలర్‌గా ఉంటుంది. అండ్ రిచ్ లైబ్రరీస్ ఉంటుంది. అండ్ వి డోంట్ వాంట్ టు వరీ అబౌట్ దిస్ పాయింటర్స్ థింగ్, రిఫరెన్సెస్ థింగ్ అండ్ మెమరీ మేనేజ్మెంట్ థింగ్. వీటన్నిటి గురించి పట్టించుకోము కాబట్టి ఇట్ ఈస్ సింపుల్ అండ్ సేఫ్. అండ్ ఫైనల్లీ సెక్యూర్ ఎందుకు అంటే జావా రన్స్ ఆర్ బైట్ కోడ్ ఇన్ ఎ శాండ్‌బాక్స్ మోడల్. దట్ మీన్స్ ఒక స్పెషల్ సేఫ్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసి దాంట్లో అయితే ఫస్ట్ అన్ని చెక్స్ కంప్లీట్ చేసుకొని పర్ఫెక్ట్‌గా ఉంది అంటేనే మన కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేదు అంటే అది అక్కడితో ఎగ్జిక్యూషన్ ఆపేస్తుంది. సో దిస్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ జావా. సో ఐ థింక్ యూ గాట్ సమ్ క్లారిటీ ఫ్రమ్ దిస్ వీడియో. సో డెఫినిషన్ క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా అర్థం కాలేదు అంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ వి కెన్ డైవ్ మోర్ డీపర్ ఇంటూ దట్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. సో థాట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. సో డెఫినిషన్ గనుక మీకు అర్థమైతే, డెఫినిషన్ నచ్చితే అండ్ వై జావాకి ఇంత క్రేజ్ వచ్చిందని చెప్పి మీకు గనుక అర్థమైతే కామెంట్స్‌లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పటి వరకు కూడా అసలు మనం జావా డెఫినిషన్‌ని చాలా ఇన్ డెప్త్‌గా అయితే వర్డ్ టు వర్డ్ బ్రేక్ డౌన్ చేసైతే మనం క్లియర్‌గా నేర్చుకున్నాం. ఒకవేళ నిజంగా మీకు ఈ డెఫినిషన్ అర్థమైతే ప్లీజ్ కామెంట్స్‌లో అయితే మీరు మెన్షన్ చేయండి. అండ్ నౌ కొంచెం సస్పెన్స్. ఏంటి అంటే గైస్ జావా స్టోరీ చాలా క్లియర్‌గా చూసాం. బట్ జావా ప్రోగ్రామ్ రాయడం కంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ క్వెషన్ ఉంది. ఏంటంటే మన కంప్యూటర్‌లో మన జావా అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? అసలు జేడీకే అంటే ఏంటి? ఆల్రెడీ మీరు జావా అంటే బయట కొన్నిసార్లు వినుంటారు. సో జేడీకే అని చెప్తారు, జేఆర్ఈ అంటారు, జేవీఎం అంటారు అండ్ వీటి డిఫరెన్సెస్ చెప్పమంటారు. దీస్ ఆర్ ద ఫేమస్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నమాట. ఓకే. అసలు ఇవేంటి? సో జేడీకే అంటే ఏంటి? జేఆర్ఈ అంటే ఏంటి? జేవీఎం అంటే ఏంటి? సో కంపైలర్ ఎక్కడుంటుంది? సో మనమేమో కంపైలేషన్ వాడుతుంది, ఇంటర్ప్రిటేషన్ వాడుతుందని చెప్పి 2 వాడుతుందని చెప్పాము. సో సో మనం అసలు ఏం డౌన్‌లోడ్ చేస్తున్నాం? సో జేవీఎంని ఎక్కడ డౌన్‌లోడ్ చేస్తున్నాం? ఇవన్నీ కూడా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే జావా ఎకోసిస్టమ్ మొత్తాన్ని కూడా డీకోడ్ చేసి చాలా ఇన్ డెప్త్‌గా అయితే చూడబోతున్నాం. అండ్ కామెంట్ సెక్షన్‌లో అయితే మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అనే ఫ్లో ఏదైతే ఉందో దాన్ని గెస్ చేసి అయితే కామెంట్ అయితే చేయండి. ఓకే. అండ్ జేడీకే, జేఆర్ఈ, జేవీఎం మధ్య రిలేషన్ ఏంటో కూడా మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు తెలిస్తే. తెలియకపోతే పర్లేదు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. అండ్ నౌ ఇంటర్వ్యూ క్వెషన్స్ కొన్ని చూద్దాం. మనం ఇంతసేపు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ నుంచి చాలా ఇంటర్వ్యూ క్వెషన్స్ అయితే మనకి ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఓకే. అండ్ అవేంటో ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాము. స్క్రీన్ అయితే పాజ్ చేసి వాటికి ఆన్సర్స్ అయితే మీరే సొంతంగా మైండ్‌లో నుంచి ఆలోచించేయండి. చాట్‌జీపీటీ వాడొద్దండి, గూగుల్ వాడొద్దండి. ఈ వీడియోలోనే ఆన్సర్స్ ఉన్నాయి. అండ్ వాటినే మీరు మైండ్ కొంచెం బ్రష్ అప్ చేసుకొని వాటికి ఆన్సర్స్ అయితే కనుక్కోండి. ఒకవేళ ఆన్సర్స్ రాలేదు అంటే ఒకసారి మళ్ళీ ఈ వీడియోనైతే ఇంకోసారి చూడండి. సో దట్ యూ కెన్ క్లియర్ ఔట్ all the concepts అన్నమాట. ఓకే. సో చెక్ ఔట్ ఆల్ దిస్ ఇంటర్వ్యూ క్వెషన్స్. And now it is time for secret facts అన్నమాట. So the very first fact is, see Java was never created for software industry అన్నమాట. సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కోసం అసలు కనుక్కునిందే కాదు మన జావా. ఓకే. ఇనిషియల్లీ
ఒరిజినల్లీ. సో, జావా వాస్ క్రియేటెడ్ ఫర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ లైక్ టీవీస్ గానీ, రిమోట్ కంట్రోల్స్ గానీ, అండ్ స్మార్ట్ అప్లయెన్సెస్ గానీ, వీటి కోసం కనుక్కున్న లాంగ్వేజ్ మన జావా. బట్ ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ కింగ్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అన్నమాట. ఓకే. సో, కొన్ని మిలియన్స్ ఆఫ్ డివైసెస్ అయితే జావా బేస్డ్ రన్ అవుతుంది. జావా మీద రన్ అవుతుంది. ఓకే. కొన్ని టన్స్ ఆఫ్ కంపెనీస్ అయితే జావా మీద డిపెండ్ అవుతుంది. ఓకే. సో, సాఫ్ట్‌వేర్‌నయితే మన జావా అయితే ఏకిపారేస్తాంది. అండ్ ద సెకండ్ ఫ్యాక్ట్ ఈస్ సీ మన జావా ఫస్ట్ పేరేంటి? ఓక్. అండ్ దాన్ని ఎందుకు జావాగా మార్చారు? అండ్ వై ఓన్లీ జావా అనేది మనం ఆల్రెడీ ఈ వీడియోలో డిస్కస్ చేసాం. అండ్ ఒకవేళ మీకు గనుక తెలిస్తే కామెంట్స్‌లో అయితే మీరు మెన్షన్ చేయండి. ఒకవేళ తెలియదంటే వీడియో ఇంకోసారి చూడండి. దట్స్ ఇట్. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. జావాని చాలా ఇన్ డెప్త్‌గా అయితే మనం నేర్చుకున్నామని చెప్పి అనుకుంటున్నాం. ఒకవేళ మీకేమైనా అర్థమైతే కామెంట్స్‌లో ప్లీజ్ ఏదో ఒకటి అర్థమైందని చెప్పు, ఏదో ఒకటి అయితే మీరు మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే మనం జేవీఎం, జేఆర్ఈ, జేడీకే వీటి యొక్క డిఫరెన్సెస్ అండ్ వాటి యొక్క ఇన్ డెప్త్ ఎక్స్‌ప్లనేషన్స్ అయితే మనం చాలా క్లియర్‌గా చూడబోతున్నాం. సో, అంటిల్ దెన్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ హ్యాపీ కోడింగ్. నేర్చుకున్నారా అనుకుంటున్నా. సో, ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, మారుద్దాం. నో ప్రాబ్లమ్. ఓకే. సో, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ అంటిల్ దెన్ బై. అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ జావా ప్లస్. సో, హలో. మరి అడ్వాన్స్డ్ లెవెల్ వరకైతే మనం ఈ వీడియోస్ మళ్ళీ స్టార్ట్. 1995లో